కాలువల మొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండురు. కాబట్టి న్యాయ నిర్మర్మంలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఈ చదివిన వాక్యం దేవుడు దీవించిన కాదు. ఆమె సాక్ష్యం ఏంటంటే ఫస్ట్ గారి నుంచి చెబుతాను. నేను లారీ కొన్నాను. ఫస్ట్ అప్పల పని చేసేవాళ్ళం నేను, నా భార్య. పొద్దున్నే 3ంటికి లేచి తొట్టులో పిండి కలిపి నా భార్య ఆ పిండిలో పెట్టి, అప్పుడు నేను కూడా పిండి పనికి వెళ్ళేవాడిని. ఇద్దరు కలిసి చేస్తున్నాను. చాలా బాధలు పడతాను. పడినప్పటికీ తండ్రి, నా తల్లిదండ్రులు తోడుగా ఉండి కొద్దిగా ప్రోత్సహించి మమ్మల్ని ఎంతగానో ఆదరించేవాళ్ళు. మా పెద్ద అబ్బాయిని తీసుకెళ్ళేవాళ్ళు. మేము పని చేస్తుంటే మరి శుభ్రంగా ఉంచేసేవాళ్ళు. అట్లా కష్టపడి రూపాయి సంపాదించుకున్న తర్వాత కొద్దిగా గర్వం వచ్చింది. ఆ గర్వం ఎట్లా వచ్చిందంటే పక్కన లారీ కొన్నాను. ఆ లారీ కొన్నప్పుడు నేను లారీ కొనుక్కోవాలని ఊపు చేసింది. అప్పుడు మంచి వయసులో ఉన్నాను. ఎవరు చెప్పిన మాట కూడా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పారు. ఇంట్లో ఆల్రెడీ వాళ్ళు ఏం మాట లేదు వినకుండా ఆ లారీ లారీని తీసుకొని ఫస్ట్ టిప్పే ఆ లారీ తీసుకెళ్ళి ఫస్ట్ మా నాన్న బెదిరించా. లారీ కొనేటప్పుడు ఆ నర్సరాపేట బ్రిడ్జి మీద వెళ్ళి దూకపోయా. పాప నా తండ్రి చూసి పట్టుకోలేక తీసుకెళ్ళి పాప లారీ ఇప్పించాడు. లారీ ఇప్పిస్తే నా తండ్రి మాట్లాడకుండా అది కొన్నా. అప్పుడు వస్తే చదువుతూనే ఉన్నాడు. ఫస్ట్ మా లారీ డ్రైవర్ ఆ బాధలనే పడి చదువుతూనే ఉన్నాడు వద్దు అని. కానీ నేను వెళ్ళా. ఆ లారీ తీసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ టిప్ పంపించాం. ఫస్ట్ టిప్ పంపిస్తే ఆ లారీ ఎక్కడ పోయిందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు. ఫస్ట్ టిప్ 20 రోజులకి వచ్చింది తిరిగి. అప్పుడు మొత్తం టైర్లు పోయినాయి, బండి ఆగిపోతుంది, వెళ్ళిపోవట్లా. ఆ ఎల్లుండి డ్రైవర్ లెక్కలేసి 30 వేలు లాస్ చేశాడు ఫస్ట్ టిప్లోనే. లేదు అయిపోయింది అని చెప్పి చిన్నగా మా బామ్మడి డ్రైవర్ వాళ్ళు ఎట్లా వచ్చారో మా ఇంటికి వచ్చాడు. మా బామ్మడి చూస్తానికి చూస్తానికి వచ్చారు కానీ చెప్పి డబ్బులు ఉన్నాయి కానీ చెప్పి అక్కడ అడ్వాన్స్ 50,000 బావా మాట మీద మాట్లాడి వస్తా బావా అని వస్తా అన్నాడు. మా బామ్మడి ఎవరు కాదు, మా మిస్సెస్ వాళ్ళ అన్నయ్య వచ్చాడు. అప్పుడు ఆయన ఎట్టో పడ్డాడు, హిందూ మతంలో ఉన్నాం, శివుళ్ళగా పడ్డాడు నా కంటికి. ఆయన శివుళ్ళగా పడ్డాడు మరి నా కంటికి. ఆ టైంలో మరి ఎవరు డ్రైవర్ లేరు, లాస్ అయిపోయి ఉన్నా. ఆయనకి 50,000 అడ్వాన్స్ ఇచ్చి తీసుకొని వచ్చిన తర్వాత సంవత్సరం అంతా బండి నడుతూనే ఉంది. పర్లా బాగానే ఉంది, అంత బాగానే ఉంది. నేను ముందు అవుతా బాగా తిరుగుతూనే ఉన్నా, చేతనం బాగానే ఉంది. గర్వం వచ్చేసింది. గొడవలకు వెళ్ళటం, తాగటం, జనం పట్టు కింద నడుతున్నా బండి ఎక్కువ. ఆ స్టీరింగ్ అక్కడ ఉంటే ఇక్కడ కూడా తిప్పుతున్నాయి తిట్టడానికి. సర్లే అని చెప్పి సరే అటు అయిపోయింది. తర్వాత పొద్దున్నే మళ్ళీ కోడి పందాలు పేకాటలో 10 కొస్తే ₹1,00,000 ఇచ్చి ఉంది దాని మీద. ఆయనకంటే అంత ఫేమస్. ఆ ఎత్తి మళ్ళీ నాకే వచ్చే డబ్బులు. ఆ కోడి పందాలు మోసం పిచ్చిలో పెట్టామన్నమాట తినడానికి. అట్లా జరిగి లాస్ట్కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఎట్ అయింది నాగపూర్ దగ్గర. కరెక్ట్గా 8 కిలోమీటర్లు ఉంటే అక్కడ యాక్సిడెంట్ అయింది. ఆ ప్లేస్లో నేను పోకున్నా. అక్కడ పక్కన టిఫిన్ చేస్తాను ఆగి రొట్టెలు తిని పంపకేంద్ర రోజు పోకున్నాడు. ఆ 5 కరెక్ట్గా 8 కిలోమీటర్లోనే యాక్సిడెంట్ కేంద్ర చనిపోయాడు. నేను చనిపోవాల్సింది కేంద్ర చనిపోయాడు. నేను ఇరుక్కుపోయాను. మా బావకి దెబ్బలు తగిలింది. తగిలి చెప్పి అయిపోయింది. అక్కడి నుంచి మా నాన్న, మా మాయ వచ్చి, మా తమ్ముడు వీళ్ళందరూ వచ్చి అక్కడికి వచ్చి వచ్చి జాగ్రత్త చేసి తెచ్చారు. తెచ్చిన తర్వాత మళ్ళీ మా నాన్న వదిలేద్దామని చెప్పాడు. నాన్న వద్దు, అయిపోయింది. పాపం అప్పుడు 60,000 తీసుకొని వచ్చారు తండ్రి ఇక్కడి నుంచి. వచ్చి ఆ వద్దురా అంటే మళ్ళీ అనకుండా మళ్ళీ విజయవాడ ఐతనగర్ షెడ్లో పెట్టాడు. ఆ షెడ్లో పెట్టినాక ఎవరు రాకుండా మా బామ్మకి వచ్చాడు ఫస్ట్. ఇక మా డబ్బులు ఎత్తాం ఇందులో సేపు. ఆడ ఒక్కోదాం ఇంతలా ఉంటుంది. ఆడ 15 రోజులు లారీ అక్కడే ఒప్పుకున్నా. మా వచ్చాడు, క్యాబిన్ వచ్చిందని చెప్పి తిట్టాడు, అరిచాడు, వెళ్ళిపోయాడు. సరే వాళ్ళు చేపిస్తారంటే నాకేం తెలియదు లారీ గురించి. వాళ్ళని చేపిస్తారంటే వాళ్ళ క్యాబిన్ ఇప్పించింది మా మామయ్య, మా బామ్మ. ఈయన వచ్చింది నా మీద ఎగురుతున్నాడు. ఈ క్యాబిన్ ఉంటే రాలేదు. సరే ఈ దెబ్బలు బాగా మళ్ళీ ఈ దెబ్బలు ఎక్కువైపోయి అక్కడే ఒప్పుకున్నామని. ఆ దోమలు తట్టుకోవాలంటే 1/4 ముందు ఆగాలి. ఆ 1/4 ముందు ఆగి ఆడ ఒప్పుకుంటే కరెక్ట్ గంటలో దిగిపోయింది అది ఆ దోమ దెబ్బ. ఏంద్రా దేవుడు ఈ బాధ అని చెప్పి అట్టగట్ట బాగా చేసి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళతో పోవాల. ఆ యాక్సిడెంట్ పక్కన మా ఇల్లు వాళ్ళకి వచ్చి ఇన్సూరెన్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చాం. మాకు వచ్చి ₹1,00,000 వచ్చింది. ఏది 5-6 లక్షలు అయితే ₹1,00,000 వచ్చింది. ఇది నా తండ్రి ఇబ్బంది పడతాం, నా తల్లి ఇబ్బంది పడతాం, నేను
ఇక తిరగట్లా బండి. సరే ఒకరోజు మద్రాసు వెళ్ళేటప్పుడు పాదం చేసుకున్నాం. ఆ టైర్లో ఎట్లున్నాయి, కరిగిపోయి ఉన్నాయి. అట్లా ఆ టిప్పు వెళ్ళొచ్చింది పాదం చేసుకుని దేవుడు చేస్తే వెళ్ళొస్తుందని చెప్పి అప్పుడు ఏదో నార్మల్గా అనుకున్నా. మళ్ళీ వదిలేసి మామూలు యథామాలో వచ్చిన తర్వాత టైర్లు పంచులు పడతాం, ఇదొకటం మా బామ్మకి రాకుండా ఉంటాం. అట్ట ఇట్టు కలిసి బండి పక్కన ఆపేసాం. ఆపేసిన తర్వాత ఇంకేం జరిగింది, ఆ బండి టైర్లు పీకి అమ్ముకున్నాడు మా నేను. ఏది తెచ్చినా ఎవరు రాక కొనడానికి, ఎవరు పిలిచినా అది కొనట్లా. మా పరిస్థితి అయిపోయింది. లాస్ట్ ఎట్లా ఉందంటే పరిస్థితి ఎంత కూడా ఎక్కడం లేదు. ఫస్ట్ మా నాన్న కూడా తెచ్చుకోమన్నాడు. ఎందుకు ఈ బ్యాగ్లెడ్ వచ్చి అరిసి తిట్టి చేసి వాళ్ళ సేదలు పుట్టింది. ఉన్న డబ్బులు మొత్తం నాకే ఇచ్చేసాడు, ఆ లోన్లో వచ్చిన డబ్బులు మొత్తం నాకే ఇచ్చేసాడు. ఇచ్చి ఇంకా ఆయన సేదలు పుట్టి చావాలని చెప్తే శుభ్రంగా ఏడ్చాను. 4 రోజులు మొక్కునే ఉన్నాం. ఏంది బాధని నా తల్లి చూస్తేనే వాళ్ళ చెల్లెలు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే వాళ్ళు పక్క ఇంకేం చెబుతారు తెలియదు. గొడవ మాకు ఇంట్లో ఆమె గొడవ పెట్టుకొని గొడవకు వచ్చేది. ఎందుకు వచ్చేదో తెలియదు మాకు. ఆ తిప్పలో ఇది ఒక ఇబ్బంది అయ్యేది. అట్ట జరిగి బాధలన్నీ పడతా అల్లాడిపోయాడు. అల్లాడిపోయిన తర్వాత ఇంటి పక్కన కుట్టు ఆమె పెట్టింది. ఆమె పేరు చిన్నమ్మాయి అంటారు. వాళ్ళ ఇంట్లో బాధలు పెడుతుంటే అయ్యా ఒకసారి బైక్ తీసుకున్నాను రాయి అయ్యి కష్టం అంటారు. ఆమె కూడా బైక్ ఏమన్నా ఆమె 2 సార్లు తిట్టింది వచ్చింది చేసి లాస్ట్కి ఆమె చెప్పింది అయ్యా ఇక్కడ రాయికి దగ్గర రాయి అంది. మొత్తం మంది రోజు బైక్ కొట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ చిన్నగా ఈ బైక్లో వచ్చి తిట్టి ఇంట్లో మాకు మేము కొన్న 2 ఇళ్ళు ఎదురు పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి వెళ్తే వాళ్ళకి పక్క కూడా బయట ఇంటేసారు మా ఇంట్లో రావద్దని. వాళ్ళకి 5 ఇళ్ళు బైక్ ఉన్నాం అంతే. వాళ్ళ మనవరు కాదు మాదంతా ఇక్కడ ఒడ్డు కాలనీ. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బిల్డింగ్ కట్టుకొని వాళ్ళు మమ్మల్ని బయట ఇంటేసారు. నన్ను మా సీరియస్ అయితే నేను ఏం తీసుకొని వచ్చా వద్దులేనా అని తండ్రిగా కోపం వస్తుంది. సర్లే వచ్చాము. మేము తిండికి లేక 10 రూపాయలు కోడికాలు తెచ్చుకొని తింటే అమ్మో వీళ్ళు కోడి అందరూ బ్యాగులు చేసి కోడి మొహం తింటానంటారు. వీళ్ళు ఏదో కోడికాలు, ఆ కోడికాళ్ళు ఏదో నీసు పద్ధతి తిన మా డాడీ పద్ధతి పెట్టేది అదే. మా డ్రైవర్ ఉన్నప్పుడు ఒక్కడే చేసుకుంటూ వెళ్ళి ఆడమాటలు కోడి మోసం ఎప్పుడు మమ్మల్ని మోసాలతోనే పిల్లలు తాగాడు. వీళ్ళు కోడికాలు తెచ్చుకుంటే ఈ కోడి మోసం తిన్నా అని చెప్పి మరి ఇదో పేరు వస్తూ ఉండేది. వాళ్ళు మనిషి అనుకుని ఇచ్చేవాళ్ళు కాదు, మనిషి అంత కూర్చుని ఇచ్చేవాళ్ళు కాదు. ఏదో పక్క బైక్ ఉన్నారు అయ్యున్నారు అడుగుతూ ఉండేవాళ్ళు. ఈ బాధలన్నీ పర్లేక బైకుని వెళ్తున్నాం కొద్దిగా పర్లేదు అనిపించింది. బెంగళూరు నుంచి ఫస్ట్ కాల్ వచ్చింది. 10 రోజులు బెంగళూరు వెళ్తా ఉండగా కాల్ వచ్చింది మా అన్న దగ్గర నుంచి, బెంగళూరు నుంచి. మా అన్నయ్య ఫోన్ చేసి రే మీరు టైర్ మీద రాండి ఇక్కడ మట్టి పనులు చేసుకుందాం అని చెప్పి బెంగళూరు నుంచి ఫోన్ చేశారు. చేస్తే ఎన్నికన్నా బైకులు ఉంటున్నారా గొడవ పెట్టుకున్న రోజు వరకు డబ్బులు ఇవ్వాలంటే నేను నా భార్య నేనే మంచి కింద అనుకున్నా, నా భార్య తలుపు చూడటం అనుకుంది. మా పెద్దలు వెళ్ళి లేదని చెప్పారంటే మంచి కింద ఉన్నాడు మా అని చెప్పి మంచి కింద చూపించారు. నేనేం చేయాలి, ఇంకా కావాలా బతకాలా? మంచి కింద వచ్చి ఏందయ్యా నీ పనులు మంచి కింద అనుకున్న డబ్బులు కట్టుకున్నాను ఆయన. అప్పుడు నేనేం చేయాలి? దేవుడా ఎక్కువ పరిచయం లేదు, అప్పుడే బైబిల్ అనుకున్నా. ఏం చెప్పాలో తెలీదు. అంతకుముందేమో ఆ గంగానంద దగ్గర 2 మేకపోతే గజ్జిన ఎగిరారు. ఎగిరి గణాతలు వచ్చి నువ్వు అని చెప్పి బాగి తిరిగిపోతాయి నువ్వు అక్కడ రా ఇక్కడ అని ఆ బాగిల టైంలో మళ్ళీ 12,000 పెట్టి మేకతో పాటు డబ్బులతో పాటు మళ్ళీ 3 ఎగరుతాం. అది ఎట్ట ఎగురుతున్నారు వాళ్ళకి అర్థం కాదు. ఎగిరారు నీకు తిరిగిపోతాయి అన్నారు. వాళ్ళు పొద్దున్న నా దోలు తిరిగింది. మళ్ళీ ఇంక బాగి నువ్వు ఎక్కువ అయ్యారు. ఏం చేయాలి? సరే ఎగిరారు అని చెప్పి ఎగిరారు. నిమ్మకాయలు తిన్నారు, 50 తిన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు అమ్మ మోసం చేసి. ఆ తర్వాత మళ్ళీ ఆ 12,000 బాకీ చేస్తాను. మళ్ళీ మా పిచ్చిన పెద్ద మన పాపం ఆమె వచ్చింది. అక్కడ నుంచి అటయానికి డబ్బులు ఇన్నప్పుడు వచ్చిందామా దేవుడు పంపిస్తాడు మరి మాకు తెలియదు. ఆ డబ్బులు సాయంత్రంలో 1,000 రూపాయలు 2,000 తీసుకొని వచ్చేది పాపం. అవి తీసుకొని మళ్ళీ వారం గడుపుకుంటూ ఉండేవాళ్ళు. మమ్మల్ని కుటుంబంలో చూసుకునేది పాపం ఆమె కూడా. సరే ఏం చేస్తాం తప్పదు అని చెప్పి ఇంకా చేసుకుంటా వచ్చి లాస్ట్కి ఇంక ఇదంతా కుదరదు. బెంగళూరు ఫోన్ వచ్చింది. వెళ్తామా చచ్చిపోవడం ఆ నైట్ నిర్ణయం తీసుకున్నాం. చచ్చిపోవడం ఈ బాధ పడలేక ఇవన్నీ పడలేక తల్లిదండ్రులు చూస్తే నువ్వు వాళ్ళు బాధలు పెడుతున్నారు. ఇటు భార్య చూస్తే భార్య ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయింది. అలా పక్కన చెప్పి మాట ఒకసారి వెళ్ళిపోయింది. ఎట్టగట్ట మన మొదలు తీసుకెళ్ళి రాబోవని అనగానే సరే నువ్వు చెప్పండి ఇంట్లో వస్తాను మరి చేయకూడదు అని చెప్పి అంటే కండిషన్ వచ్చిన తర్వాత సరే జరిగిన తర్వాత ఫుల్ ముందాగి గొడవ పెట్టుకొని కింద పడ్డామని నడువు విరిగింది. ఇంక ఏది తాగినా ఎవడైనా ఆ రేటు ఉంటాను తాగినప్పుడు పొద్దున్న వచ్చి ఇప్పుడు బ్యాగులు పెడుతున్నాను. ఇవన్నీ కాదని చెప్పి మళ్ళీ ఇంకా బైబుల్ తీసుకొని ఆ నైట్ బాగా చచ్చిపోతామయ్యా ఏం చేయాలి? ఆ నైట్ ఇప్పటికీ నాకు గుర్తే ఉంది. నైట్ 12 నిద్ర పట్టకుండా ఆ నైట్ అంతా ఎందుకు నీళ్ళు కారిపోతున్నాయి, కళ్ళ ఉంటాయి. ఆ దుఃఖ వేసుకొని నేను మాటగా మూలుగుతున్నా.
ఏం చేయాలి, నోట్లోంచి రాదు, మనకేం అలవాట్లేదు పాలన చేయాలి. ఏం చేయాలి తెలియక ముడుగుతా ఉంటే పొద్దున్నే ఇంకా నా భార్య ఏమాడగామని నా భార్య ధైర్యం చేసి పలుకురంటో అప్పులా పని చేసినప్పుడు ధైర్యం నా భార్య. మా కుటుంబం నుంచి పోయి పక్కడానికి కారణం నా భార్య ధైర్యం చేస్తానికి. ఎందుకు పద్దాగా 4 సంవత్సరాలు జరిగింది ఇంటే మానబెట్టాడు. వాళ్ళు తిడతా ఉంటారు, నా ముందు తింటారు, నా పక్కన తిడతా ఉంటారు. ఇవన్నీ వాళ్ళ మీద భారం కాకుండా ఉంటే పని చేస్తే ఉంటా, అది వెళ్ళిపోతుందని చెప్పి అడ్డం తిరిగి ఆ పనులు తీసుకెళ్ళి ఆ పనులు తీసుకోవడం వల్ల ఉపయోగమే, డబ్బులు సంపాదిస్తున్నాయి. నా భార్య మాట లారీ కొని మళ్ళీ లాసిపోయాను. మళ్ళీ ఇంక బెంగళూరు వెళ్ళకుండా నా భార్య మాట పాడైపోదని చెప్పి వచ్చి బెంగళూరు వచ్చా. బెంగళూరు వస్తే మొత్తమే 10 రోజులు గుంట తీయాలి, 5 రోజులు రోజు బొగ్గుల గిద్దరు 95 కేజీలు ఉన్నప్పుడు బాగా తిని అప్పుడు 10 గొల్లు వచ్చింది. ఆ పారదీర్థం గుండెలోకి వస్తుంది, ఆయాసం చచ్చిపోతాను భయం వేస్తుంది. సరే ఆ గుడిసెలు ఎక్కువ ఉంటాం, బెంగళూరులో దోపిలు ఉంటాయి. ఆ దోపిల్లో పోకుండా ఊపిరి ఆడతాం, చచ్చిపోతామని చెప్పి భయం వేసి ఇంటికన్నా వెళ్ళిపోతే కమ్మ తిట్టి ముద్ద పెడతారు అనుకునే మనసులో వాస్తవంగా. నా భార్య మాత్రం చచ్చిపోదాం అదే ఏదో ఉందాం అని చెప్పి నా భార్య పొట్టు పెట్టింది. సరే అని చెప్పి ఆ చెట్ల మధ్యలో పాములు వస్తాయి, ఎరువులు వస్తాయి. అయినా పర్లా పెద్ద తెచ్చాము, ఇంట్లో ఊళ్ళో చచ్చిపోతాం, బయట పోకుంటే కొద్దిగా ఎట్లా తెలియకుండా చచ్చిపోతాం అని చెప్పి బయట పోకున్నాం వచ్చి. ఆ బయట పోకున్న కాని నుంచి ఎలుగులు పుట్టడం అంటే అసలే అక్కడ కొత్త ప్లేస్ ఇక్కడ కరెంట్ కరెంట్లో ఉన్నాం, అక్కడ కొవ్వొత్తులు పెట్టుకోవాలి, లైటింగ్ కూడా ఇలా వాడరు. సరే గగన సౌండ్ వస్తే చచ్చిపోతాం. అమ్మో ఏమొచ్చింది, దేం వచ్చింది అనుకుంటాం. మన దగ్గర ఎందుకు మాత్రం ఉన్నప్పుడు అది చేయాలంటారు. చిన్నప్పటి నుంచి పెరిగింది విలేజ్ అది. అక్కడ చదువుకోవాలి ఎక్కగా చేసిన తర్వాత చిన్నగా మట్టి పనులకు అలవాటు అయ్యి చిన్నగా చేసుకుని మా అన్న దయ వల్ల మా వదిన దయ వల్ల వారం ఇంట్లో ఉంచుకున్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళ అమ్మ అని చెప్పారు, వాళ్ళు నీళ్ళు ఇవ్వట్లా, అన్నం పెట్టడం ఒక్కడు పెట్టడం తేడా ఉంది మళ్ళీ అని చెప్పి ఆ 200-300 ఉంటే తీసుకొని మళ్ళీ ఆ పక్కన వేసుకొని బియ్యం వేసుకొని ఆ గుడి చేస్తానికి 300 అయిపోయింది. తింటాను డబ్బులు. సరే ఎట్టగా చేసుకొని మళ్ళీ నా భార్య 100 రూపాయలు ఇళ్ళలో పనికి తెస్తే అది తీసుకొని అవి వండుకొని తిన్నాం. తిన్న తర్వాత పనికి ఆ గుడి వేసుకున్నాం, అది తోకుండా మన డబ్బులు మన చిన్న పనికి వెళ్ళాం, చేసుకుంటా అట్ట బాగా కష్టాలు పడతా వచ్చాం. వచ్చిన తర్వాత ఆ చర్చి కట్టాడు, అటు పక్కన చర్చికి వెళ్ళాం. ఇద్దరు పాస్టర్లు వాళ్ళు రవి సార్ ఇచ్చారు సార్ వాళ్ళ పేర్లు కూడా. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు దొడ్డి కట్టారు, కానీ దొడ్లో నీళ్ళు పోయడానికి సింకులో పోయడానికి అది అట్లా ట్యాంక్ అట్లా. సరే వెళ్తాను, కొత్తగా వెళ్తాను అని చెప్పి నేను అప్పుడు కొద్ది చిన్న పనులు చేపించాను. నాకు 3 ఉండేవాళ్ళు. సర్లే వెళ్ళి ఆ రోడ్డు దాటుకుంటా బిందులతో మోసుకుంటా వాళ్ళ బాత్రూమ్కి వెళ్తానికి కదా నీళ్ళు కావాలి. సరే దాన్ని పోతా ఉన్నాం రింగుల్లో. వాళ్ళు రింగులో వచ్చినాక ఉండేవాళ్ళు, చక్కగా చేసేవాళ్ళు, మమ్మల్ని మర్చిపోయేవాళ్ళు పాలన చేస్తానికి. అప్పుడు ఇంకా చేస్తా ఉండా అది చేస్తా ఉన్నా మేము పోతా ఉన్నాం, సంపాదన అయిపోయేది, పాటలు అయిపోయేది. సరే చేస్తా ఉండేవాళ్ళం. దేవుడిని పక్కన తెలుసుకున్నాం, విశ్వాసం వాళ్ళు పెట్టుకున్నాం. ఏదైనా నమ్ముకుంటే ఒకరి మీద నమ్ముకుంటాం. మేము హిందూ మతం అయినా క్రిస్టియన్ మతం, హిందూ మతం వదిలేసాం, పూర్తి వదిలేసేసాం. ఏసైనే పట్టుకున్నాం. ఇంకా అదే దేవుడు వచ్చినా బతికినా దాంట్లోనే ఉండాలనుకున్నాం. ఏదైనా తీసుకున్నాం. అయ్యప్ప సమాలు ఒకసారి వేసాం, భవానీ మాట 3 సార్లు వేసాం. మేము హిందూ మతం పక్క బాగా చేసేవాళ్ళం మన పూజలు కూడా. కానీ ఇంకా అది వదిలేసుకున్నాం, వెళ్ళిపోయాం. బెంగళూరులో ఆ నీళ్ళు మొత్తం ఉన్నాం. ఆ పాస్టర్ బాగా పాలన చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ పాలనకి వచ్చేటప్పుడు గుర్తుల్లోకి వచ్చి కాయలు ఇచ్చేవాళ్ళు. నేను కాయలు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు 2-3 వారాలు ఇచ్చి బాగా మంచిగా ఉండేవాళ్ళు. సరే వాళ్ళు మంచి వాళ్ళని మేము నమ్మాం, వెళ్తా ఉన్నాం, ఆ పని చేస్తా ఉన్నాం. ఓసారి మా బామ్మర్ది వాళ్ళు వస్తే రేగుల చెట్టు ఎక్కితే మా బామ్మర్ది రేగు చెట్టు కింద పడ్డాడు. ఈ అబ్బాయి పడ్డాడు. పడితే పాస్టర్ ఒప్పలేదు చేశారు. చేసిన తర్వాత పాలతో ఎదుర్కొంటా, పాలన చేసుకుంటా ఆ ఎన్నో కష్టాలు పడ్డాం. బాగా కష్టం అంటే అట్ట కూడా కాదు. 2 చపాతీలు మా ఇళ్ళలో పనిచేసి భవాని తెస్తే 5 గంటలు ఉండేవాడు. ఇన్ని కష్టాలు పడి చేస్తే ఆ టైంలోనే ఫైట్ సింగులో కట్టుకొని ఏదో గుడ్లా కట్టుకొని తెచ్చేది బాబు. ఆ టైంలో చేస్తుంటే దాన్ని చూస్తా ఉంటా చేత ఇళ్ళ పక్కన దగ్గర ఉల్లిపాయ అడిగా ఉంది. నన్ను చూస్తేనే ఉల్లిపాయ అడుగుతారా, పచ్చిమిరకాయ అడుగుతారా అని చెప్పి నన్ను చూసి పక్క వెళ్ళిపోయాడు. సర్లే అని చెప్పి ఏం చేస్తాం, తప్పదని చెప్పి ఏదో వర్క్ చేసుకుంటా వచ్చాం. ఈ పిట్ పని అంటే తెలిసి గలీజ్ పని. ఆ గలీజ్ పని కరెక్ట్గా క్రిస్మస్ పని రేపు పొద్దున్నే. ఈ డబ్బులు ఈ నైట్ పనికి వెళ్తే దాంట్లో నేనే దిగాల్సి వచ్చింది. కంపల్సరీగా చేసేవాళ్ళు ఉండవు వాళ్ళకి. ఆ రోజు దిగను దిగితే దిగి అయిపోమన్నారు.
నాకు ఎట్టెత్తాలో తెలియదు, ఏం పని చేయాలి తెలియదు, మట్టి పని తెలుసుకుని ఆ పని తెలియదు. దిగా ఒళ్ళంతా పూసుకున్న తర్వాత అవి వచ్చి ఏడ్చుకొని ఏంది దేవుడు అటు చేశారని చెప్పి వాళ్ళు ముందు కూడా దగ్గర వస్తాను చెప్పాలంటే అర్థం చెప్పకూడదు. సాక్షి చెప్పారు తాగిన వాసన బాటల, తాగిన కాడ చెప్పిన తర్వాత వాసన బాటల, ఏంటి బకెట్ నీళ్ళు పోసిన బాటల వాసన. సరే సరే దేవుడు నీ చిత్తమని ఆ పనే మళ్ళీ అయింది. అదే పని చేయాలి. నువ్వు పద్దాకా ఆ పని చేసుకుంటా ఏదో నెలకోసారి 2 వారాలకు ఒకసారి పనులు వచ్చాయి కానీ డబ్బులు బాగా వచ్చాయి. 4,000 వచ్చాయి, 10,000 వచ్చాయి, ఒకసారి 20,000 వచ్చాయి. వారం నెలకు ఒకసారి అటు వచ్చే డబ్బులు. నా భార్య ఇళ్ళలో పని చేస్తూ ఉండేది. కొద్దిగా పర్లేదు అనుకున్న టైంలో మళ్ళీ నా భార్య కలుపుతూ ఉంది. ఈ కష్టాల తోడు మళ్ళీ కలుపుతూ ఉంది. ఈ కలుపుతూ ఉండి ఏడుకొస్తే డబ్బులు నా భార్య ముందు పంపించి నేను అమ్మ కష్టపడి డబ్బులు దారి పెట్టుకున్నా కానీ రాజకీయాలు అయిపోయింది. ఏం దేవుడా మరి చేసుకుంటున్నాం మరి సంగతి అని చెప్పి అనుకుంటా నా భార్య ఇంటికి వచ్చేసింది. తర్వాత నేను బైక్ వేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, డబ్బులు మొత్తం అయిపోయినాయి. ఇంకా మా నాన్న వెళ్ళి పార్టీతో సంతకం పెట్టాలి. ఆ ఏరుపులో కూడా 10,000 పోయినట్టు. అది ఉద్యోగం చేసేవాళ్ళు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, ఇక్కడ తెలిసేవాళ్ళు అందరికీ ఫాస్ట్ కూడా తెలిసి ఉండొచ్చు. ఆయన 20,000 అందుకు పంపించింది. మా అమ్మ ఎక్కువ చెప్పిందండి, ఆమెకు తెలియదు డబ్బులు లెక్క. పక్కన లావు చూసి చెప్పింది మాట, లక్ష రూపాయలు 10 లక్షలని 40,000 ఇచ్చిందంట. ఆ 30,000 పోతే అప్పుడు 30 మొత్తం 1,20,000 పోయినట్టు. నా తండ్రి ఆయనకి మంచిదనం తెలుసు కానీ మాట్లాడటం అసలు తెలియదు. అందరికీ అన్నం పెడతాడు, కూర్చోబెట్టి అన్నం పెడతాడు, కలిపి నోట్లో పెడతాడు. మా అన్నం ఏం చేస్తాడు అంటే ఆయనకి అంత పెడతాడు, లేకపోతే తిడతాడు. సరే అయిపోయింది. నా తండ్రి తెచ్చాడు చేశాడు. నా తండ్రి కొట్ల అక్కడ నా భార్య కొని ఉంటే ఏదో కథం చెప్పి మరి ఉన్నాక అప్పుడు బాబు తీసుకోవాలా. చిన్నడు గుడ్డని చెప్పి దొరకడం ఉంది. ఆయన ఏం తాగింది దొడ పెట్టి ఒక్కడు కొట్టి మా అమ్మ కూల్ డ్రింక్ని పెడతానంటుంది. అది వచ్చింది ఇది మరి మేము హిందూ మతంలో ఉన్నాం. మన మోపడ కొట్టిన మరి ఉత్సాహం వచ్చి సైతం జరపడింది కదా. అప్పుడు ఇంకా దేవుని తెలుసుకోలేదు. అది ఓ డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు లేకపోతే మా భవని అన్న వచ్చాడు, జరిగిపోయింది. ఇంకా ఒక్కడి బీకి చేస్తే ఆ నైట్ 12ంటికి బైక్ వేసుకొని వచ్చా. దేవుని కుటుంబం పెట్టే వచ్చా. ఆ బైక్ వేసుకుని నైట్ పూట ఎట్లా లేను ఏదో ఇంటికి వచ్చి పడ్డా. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న మా అమ్మ మాట్లాడి పిచ్చి కొట్టుడు కొట్టాడు. ఒక కొట్టుడు కాదు కొడితే 3 పిల్లలు ఉండేసి, ఒక్క కొట్టుడు కాదు కొడితే 3 పిల్లలు ఉండేసి అసలు తెచ్చాను. అయితే తండ్రి ఏం చేయలేం ఏంది కొట్టాడు. కొట్టినాడు అనుకుంటున్నాము. తర్వాత అయ్యో ఎందుకు కొట్టాను రా, కబక్కను కొట్టాను నాన్న ఎట్లా అని మళ్ళీ బతినాడుతున్నారు. పట్టముందు బతినాడుగా అది కొట్టాడు బతినాడుతున్నాడు. పోయినంత తేడాగా ఉంది ఎవరం ఇది కాదున్నాం. సరే కూర్చున్నాం చేసాం. మళ్ళీ అబ్బాయి పుట్టడికి సంతోషంగా ఉన్నాం. సరే ఆ టైంలో కుదరకి వెళ్ళాల. 3 నెలలు ఇక్కడే ఉన్నాం. నా చెల్లెలు కర్రది కొంచెం దేకాన్ని కొడతాను. ఇంట్లో మా 9 ఉన్నావు నువ్వు, నాకు ₹1 పెట్టాడు. ఇది ఏంటి నా తెలుసు తింటా ఉన్నారు మీరు వెళ్తారు కర్రది మోచులు కొడతాను. ఇదేంటి మే అంటే సరే తండ్రి వచ్చి మరి చెప్పాలా, ఇద్దరు ఒకటి నాకు చెప్పి వెళ్ళిపోయారు. సరే 3 పెట్టాడు మాట అనుకోండి హ్యాపీగా అని వెళ్ళిపోయారు బయటికి. సరే అని చెప్పి 50 రోజులు హ్యాపీ వెళ్ళిపోయింది. సరే జరిగిపోయింది. ఇది అంతా పోయిన తర్వాత ఈ బాధ బాగుంది అనుకుంటే ఈ కొద్ది పిండి పని చేస్తాను. 3 నెలలు ఖాళీగా ఉన్నానండి. ఖాళీ చేస్తానంటే మా అమ్మ ఇయ్యో కెట్టుకుపోయింది, పోతాను చచ్చిపోతానండి. అయితే ఇక శ్రేమ వచ్చింది మాకేం తక్కువ దేవుడి దగ్గరికి వెళ్తున్నాము అంటే వాళ్ళు తక్కువలో రాలా అంటే మధ్యలో ఉన్నాం అన్నమాట. దేవుళ్ళకి వచ్చి అడిగిగా మధ్యలో ఉన్నాం. ఇది ఎట్ట దుడ్డు బీక్కున్నారు. ఇవేమో చంటకి వెళ్ళిపోయింది. నా భార్య పిల్లలు తీసుకుని సరే లగెత్తుకుని వెళ్ళి పని చేస్తాం. నా పిండి పని రోజులు 200 ఇంట్లో జరిగిందని అది కూడా చేయకపోతే ఇంట్లో జలం ఉన్నారు అనుకో ఎక్కడ నోరు ఉంచుకోరు. ఇక్కడ ఏదో సొంత పదం ఖచ్చితమైన ₹10 వడ్డీలు తిట్టాడు. తక్కువ వడ్డీలు తిప్పుకోండి కదా. మరి ఇప్పుడంతా కొద్దిగా వ్యవహారం చేసినాను. ఎవరు తక్కువ చూసేవాళ్ళు కాదు. మా బాబు తండ్రిలో పొద్దున్న నటించాడు. పని కోసం నటించాడు. ఆయన ఆ పని చేయాలని చెప్పి నటించాడు కానీ తండ్రి కాదుగా. నా తండ్రి దెబ్బ తిట్టుకుని చూసుకుంటాడు వాళ్ళు కదా. సరే మా అమ్మ వెళ్ళిపోయింది, జాబ్ వెళ్ళిపోయింది. జాబ్ వెళ్ళిపోతే మా నాన్న ఏం చేస్తాను మీరంటే ఇష్టం ఉన్నాడు అన్నది అట్లా. ఏమిద్దరని ప్రాణం అన్నాడు అన్నది అట్లా. ఇదేదో మళ్ళీ ఇది తేడా బెంగళూరు నుంచి వచ్చి కూడా మళ్ళీ ఇద్దరిని ఎడదీసుకుని అవుతాం. మళ్ళీ తల్లిదండ్రులు దూరంగా ఉంటే మళ్ళీ ఏదో కలగని చెప్పి ఈ అంత ఎందుకు అని చెప్పి మళ్ళీ చిన్న పాలన చేసుకొని 3 నెలలు అంతే 3 నెలలు తీసుకొని
అప్పుడు వాళ్ళు వచ్చారు కొత్త ఇంకోని వసతులు ఆడైనా వచ్చారా తర్వాత వచ్చారా? ఆ 3 నెలలకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చిన్నగా ఎట్టగట్టి వెళ్ళాము. అప్పుడు ఇప్పుడు బాలంగా ఆ నీళ్ళలో పనిచేసి 4 కిలోలు వచ్చినాయి. అప్పుడు వాసిన వాటి ఇంకొక దగ్గర వాస్తున్నా. అప్పుడు బాలంతలో వాటర్లో కావాలి కదా వెళ్ళాం. వెళ్తే నాకు పని దొరికిందా? మనం టాప్ పని చేసేవాళ్ళం. టాప్ పని చక్కగా ఏ పని చక్కగా నేర్చుకోవాలి. అన్ని పనులు చేస్తాం. మళ్ళీ ఏ పని చక్కగా నేర్చుకోవాలి. సరే వెళ్తే ఆ పని చేయాలి. ఇంట్లో ఉండాలి. నేనేమో పిల్లలను చదవటం, ఆమెమో మగవాళ్ళలాగా పని చేస్తే ఈ ఆడవాళ్ళలాగా ఇంట్లో ఉన్నాను. తప్పదు మరి పరిస్థితి ఉంది. పిల్లలను చదువుకోవడం, ఆ పాలు పెట్టించుకోవడం, ఆమె నెలలో పనికి వెళ్తాం. 2,000 జరుపుకుంటూ అట్లా చేసుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత ఆడ కట్టుకోవడం అంటే మొత్తం మామే అయిపోతారు. మేము అందరూ వచ్చి ఇది కదా, వాళ్ళు 20 మంది 30 మంది అయితే వాళ్ళు భార్య పోటీ చేసి తీసుకెళ్ళారు. వాళ్ళు పక్కన నా భార్య వాళ్ళని కొట్టి బట్టలు చెప్పేసింది. అదే బట్టలు వెళ్ళేసింది. వెళ్తే అక్కడేం జరిగింది, ఆ పోలీసులు పిలిచారు. అక్కడ పనికి వెళ్ళి పోలీసు దగ్గరికి ఎస్ఐ నేను నువ్వు వచ్చావున్నాను. అన్న సార్ అన్న వాళ్ళు కన్నడ వాళ్ళు అన్న. మేము కన్నడ చక్కన మా కొత్త కదా సార్ సన్న సార్ అని చెప్పి దండం పెట్టారు. దండం పెడితే ఈ కొన్ని ఇంట్లో పని చేసేవాళ్ళే పని అని చెప్పి ఇంటికి పంపించారు. వాళ్ళు ఏమో ఇంటికి వచ్చిన తర్వాత ముట్టూరు నుంచి 20 మంది పిలిపించారు. వాళ్ళు కూడా అక్కడికి పిలిపిస్తే నేను మా అమ్మ పిలిపించాను. పిలిపించి పూరి ట్రైన్ ఎక్కించేది, దమ్ము ట్రైన్ ఎక్కించారు. మా అమ్మ ఒకళ్ళు డబ్బులు కరెక్ట్గా తమిళనాడు వచ్చిన తర్వాత తీసి వచ్చారు. మా అమ్మ రూపాయి దుడ్లో పోయింది. అందరూ రూపాయలు. మాకు బాగుంది ట్రైనింగ్ ఉంది. గమ్మబండి కాబట్టి వచ్చి చదవడం డబ్బులుగా ఎక్కి తిరగడం అలవాటే ఉన్నారు. ఏం చేస్తాం అదే డబ్బులు. దాని దగ్గర మీరు కోర్టు కేసు చేశారు. ఒకటి నా మీద ఇప్పుడున్న కౌన్సిలర్ పోనీ ఆయన పేరు కూడా ఒడిల్ సీను. ఆయన పేరు ఒడిల్ సీను. మా ఎన్నా పర్లేదు. ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళ దేవుడు నాకు. ఆయన ఒక బాధ పెట్టాల కనీసం 3 సంవత్సరాలు తిప్పాడు. 3 సార్లు జైల్లో పడ్డా. ఈ దొంగ ట్రైన్ ఎక్కే ఊరిని డబ్బులు లేక దొడ్లోకి వెళ్తే ఆ ఇంటి ఊళ్ళో మామూలు రచ్చగారు. అవురా అంటే ట్రైన్ తెలిసే ఉంటుంది. బెంగళూరు వాళ్ళు చాలా మంది తెలుసు. అందరూ తెలుసు ఎవరో ట్రైన్ తినాల నుంచి బెంగళూరు వెళ్ళేవాళ్ళు. దాంట్లో తర్వాత ఉంటుంది సేదలు ఉంటుంది. కానీ దొంగ ట్రైన్ దాన్ని ఎక్కి వెళ్ళేవాళ్ళు. టీచర్లు వచ్చేవాళ్ళు కాదు. అనుభవం ఉంది మాకు. అట్నే అమ్మని కూడా ఎక్కించారు. బాత్రూమ్ పక్కన పోకుండా నీళ్ళు వచ్చి నైట్ పూట వచ్చి కాకుండా ఆ వచ్చి పోకుండా తప్పదు. మరి నిద్ర ముంపు ఏం చేస్తాం అట్లా తిరుగుతా బెంగళూరులో మా వాళ్ళు కష్టపడలేదు. ఈ పాత్రలకి నీళ్లు పోసి చేసి ఆ దొడ్లో నీళ్లు పోస్తే వాళ్ళకి మన గుర్తులో ఎవరైనా వచ్చి కొంచెం శుభ్రం కూర్చోలేదు వాళ్ళ పేరు చెబుతారని చెప్పొద్దని నేను చెప్పను. కష్టపడే మనుషులకు తెలియదు. ఇవన్నీ ఎవరు చూశాడు? పైన నా ఏసీ తెలిసాడు. కష్టపడేవాడిని తిరిగేవాడిని. ఆ చర్చిలో డబ్బులు అవుతా ఉంటే 10,000 అయ్యేదని 5,000 చేసేవాడిని పని. ఆ పెట్టుకునే చేసేవాడిని. చాలా అదే పని చేశాను. చేత నాకు ఒక రోజు అనిపించింది, అయ్యా ఏసయ్యా మరి ఇంత కష్టపడుతున్నావు మరి ఇంత ఇది అయిపోతున్నావు అయ్యా అని చెప్పండి. చిన్న ఐడియా ఇచ్చాడండి. చిన్న ఐడియా. పిట్టి పని డ్రైనేజ్ పని అందదేమో పిట్టి పని గలీజ్ పని. ఆ పని చేస్తా దేవుని అడిగినప్పుడు నాకు చిన్న ఆలోచించి మా గుడిసెలో వాళ్ళే 5,000 బండ్లు కొన్నాం. ఆ బండ్లు కొడదానికి కూడా ఇప్పుడు మా డబ్బులు చదివించారు. పక్కన నుంచి 10,000 ఇచ్చాడు. ఏమాట ఇచ్చారు. కానీ ఏం చెప్పాడు, అక్కడ కెట్టసారి బాగా చేస్తామని చెప్పి అక్కడ మా ఓనర్కి ఏం చెప్పాడు, డబ్బులు లేదని చెప్పాడు. ఈయనైతే 5 ఇస్తాను ఇచ్చాడు. అందుముందు ఏం జరిగింది, అక్కడ సీట్ డబ్బులు ఎత్తి ఇంటికి వచ్చి గొడవ చేశారు. గొడవ చేస్తే అవన్నీ మా నాయని ఒకళ్ళు ఎత్తి ఇవ్వనని ఎత్తున పడతాయేమో, అమ్మో ఇప్పటికీ కట్ల పక్కన ఇంకా బయటకు చేస్తాడేమో నా కొడుకు, ఇప్పుడు నా మాట లేదేమో అని చెప్పి ఆయన భయం ఆయనకు ఉన్నది కదా. కాబట్టి ఆ మాట ఆయన చెప్పాడు. ఈయన మా 10,000 అయిపోయింది. ఇంక చిన్నగా ఇంకేం చేసాము, ఆయన దగ్గర 5,000 ఇచ్చినాం మా ఓనర్ దగ్గర. ఈయన ఇవ్వద్దని ఆయన ఇచ్చాడు. అంటే ఆయన ఇష్టం కాదు కదా, దేవుడు నాడు పైన అనిపించేది ఆయన కదా. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 5,000 బళ్ళు తెచ్చుకున్నాం. బళ్ళు తెచ్చుకున్న తర్వాత వ్యాపారం పెట్టాం. వ్యాపారం పెడితే వాడు పొడి తీసుకుని వచ్చాను. పుట్టినకి ఏకంగా రోడ్డు పక్కన పెడితే సార్ నేను ఎగబడాలంటే మా ఊళ్ళందరూ పారిపోయారు. 20 పారిపోయారు. నేను ఒక్కనే ఉన్నా. నా భార్య వచ్చింది. ఇందులో నా దేవుడు నా భార్యలో దూరినట్టున్నాడు. తెచ్చి కరెక్ట్గా ఇప్పుడు మేము ఖాళీ చేసే వ్యాపారం అందరికీ యూట్యూబ్లో అందరూ తెలుసు. చాలా మందికి ఇక్కడ తినాలో తెలియదు కానీ యూట్యూబ్ చూసే అందరూ తెలుసు. ఇక్కడ ఉన్న కూడా ఏర్బాబుకి మా దగ్గర పనిచేస్తారు. దుర్గం తెలుసు చూపిరా. వీళ్ళిద్దరే మా దగ్గర పనిచేసేది. ఫస్ట్ మా తమ్ముడు వచ్చాడు, మా చెల్లెళ్ళు వచ్చారు. మా చెల్లెళ్ళు వచ్చి మళ్ళీ వచ్చేసారు. వాళ్ళు ఉండలేక చేయలేక వాడాము డైవర్ట్ పని చేసి పాపం వాళ్ళకి ఖాళీ చేసి కొత్త పొలంలో పోయారు. నిలబడాను నా దగ్గర.
సరే అని చెప్పి తీసుకున్నాం, బళ్ళు తీసుకుని అది గొడవ అయింది. ఫస్ట్ బండి పెట్టినప్పుడు ఫస్ట్ రోజు 100 రూపాయలు మిగిలిన 100. అప్పుడు నా భార్య ఇళ్ళ పనికి వెళ్తూనే ఉంది, అప్పుడు పాపం కష్టపడుతూనే ఉంది, రావు కదా తిరుగుతూనే ఉంది, చేస్తూనే ఉంది. ఎంత కష్టపడినా ఈ రోజు నువ్వు పనికి వెళ్ళలేదు ఏంది, నా తల్లిదండ్రులు నానేమో కానీ బాధ్యతగా నువ్వు పనికి ఎందుకు వెళ్ళలేదని అడిగేది కాదు. తెచ్చిన 13,000 14,000 తెచ్చిన చేతిలో పెట్టి నన్ను ప్రోత్సహించేది. ఇంకా వచ్చేది అన్నం అనేది కాదు, అన్నం నేనే ఉండేవాడిని. పిల్లలకి పసుపు వేసి అన్నం పెట్టేవాడిని. చిన్నోడికి మా చిన్నోడు ఎక్కడ ఉన్నాడు, వాడిని పెంచింది నేనే. మా పెద్దలు పెంచిన మా అమ్మోళ్ళు అయితే ఈయన పెంచింది నేనే. ఏంది ఇప్పుడు దేవుడు చిన్నగా సరే పెట్టినాక 200 మిగిలింది. 200 మిగిలిన తర్వాత చర్చిలో కూడా చక్కగా పని చేస్తూనే ఉన్నా, నీట్గానే ఉన్నా, అంతా బాగానే ఉన్నాం. పిల్లోని ఎత్తుకొని వెళ్తే ఒక ఆయన నల్లగా ఉండేవాడు. నన్ను చూడంగానే ఆ కుర్చీలో కూర్చున్న పిల్లలు వీళ్ళు అక్కడ కూర్చోమనేవాడు. ఆ పాస్టర్ చూస్తూనే ఉన్నాడు. ఒక రోజు పాస్టర్ పిలిచాడు, ఏందయ్యా పద్దాక నేను లేపుతున్నానంటే ఏమో తెలియదు నాకు, వెళ్ళి కూర్చున్న వాక్యం కానీ అక్కడికి వచ్చి లేపుతున్నాను. సరే అది అయిపోయింది. సరే బండి కొన్న చిన్న వ్యాపారం 100 రూపాయలు 200 మిగిలింది. దేవుడు ప్రభు చూపించాడు. ఇంకా ఒక నెలలోనే వ్యాపారం ఇంప్రూవ్మెంట్ అయింది. ఇంకో బండి కొని చిన్నగా నా భార్య పని మానేసేసి ఇద్దరు కలిసి చేసుకుంటే బాగుంది. అది మా సొంత ఐడియా కాదు, మీ అంత పెద్ద పనులం కాదు, అదే మా కుటుంబంలో ఏది ఎప్పుడు వ్యాపారం చేసిన వాళ్ళు కాదు, ఏదైనా చేసిన వాళ్ళు కాదు, ఎవరు ఇది అయిన వాళ్ళు కాదు. సర్లే అని చెప్పి అటు చేసుకుంటా ఇద్దరం పని చేద్దామని చెప్పి ఆలోచన చేసుకొని ఇద్దరం కూర్చొని నిర్ణయం తీసుకొని ఏదంటే ఇద్దరు నిర్ణయం తీసుకుంటాం. అప్పుడు ఎందుకంటే నా భార్య మరి నా తోడు, నన్ను ఎవరు ఆదరించిన తల్లిదండ్రులు ఏం చేశారు, డబ్బులు ఇచ్చారు, పంపించారు. చూశారు వాళ్ళ కుటుంబం వాళ్ళకు ఉంటుంది కదా, పిల్లలు ఉంది, ఆడపిల్ల చేసుకుంటారు కదా, పంపించేశారు. నా భార్య నా తోడుగా ఉంది, అన్నింటిలో తోడుగా ఉంది. అమ్మ మాట వినాలని చెప్పి అప్పుడు మొత్తం ఉండేవాడిని, కానీ నా భార్య మాట వినేవాడిని కంపల్సరిగా. నేను చేసుకుంటా ఇంకా ఇద్దరు మానుకొని వ్యాపారంలో దిగాం. ఆ కాట వేస్తాం కూడా రాదు నా భార్య, నేనే కాట వేస్తాను. అలాంటిది ఇప్పుడు కాట ఆమె వేస్తేనే నేను కూడా వేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ కాట చేసుకుంటే ఇంకా వ్యాపారం డెవలప్మెంట్ అయ్యింది, బాగానే ఉన్న తర్వాత మళ్ళీ గొడవ వేసాను. గొడవ అయ్యి అయితే సరిపోమని కూరలు పెట్టారు, కాయలు మా వ్యాపారం బాగాలేదు కాబట్టి కాయలు పెట్టిన టయానికి మా బామ్మడు అందరూ వచ్చారు. అక్కడికి మా టైంకి ఎందుకు వచ్చారు. సర్లే అని చెప్పి మేము కూరగాయలు పెట్టి ఒకే 2 రోజులు అమ్మాము అంతే. దెబ్బకొచ్చి వాళ్ళు తీసేసి మీ కాయలు అమ్ముకోండి, మేము మా కూరగాయలు మేము అమ్ముకుంటాం అని చెప్పి వాళ్ళు మా దగ్గర వచ్చారు. ఆ సాక్ష్యం కూడా చెప్పే చర్చిలో ఉంది. అక్కడ చేసుకుంటున్న చర్చి దగ్గరికి వస్తే ఆ పాస్టర్ దగ్గరికి, ఆ పాస్టర్లో సర్లే అని చెప్పి ఎవరు పేరైంది పెనుగొండ. అసలు పెనుగొండ చర్చి పెడదాం, అయ్యేద్దాం పార్టీకి వెళ్ళేవాడిని. ఫస్ట్ ఆ పేపర్లు కనీసం తింటా ఉంటాయి, 100 కేజీలు బరువు ఉంటాయి. అది ఒక్కడే మూసుకుని మెట్ల మీదకి వెళ్ళి 2 బత్తలు వేసి ఏ టైంలో అంటే ఆ టైం పనికి వెళ్ళేవాళ్ళు. క్రిస్మస్కి అన్నం వండటానికి వెళ్తే పాస్టర్ అన్నోళ్ళు ఎవరు హిందూ మతం రాని ఎవరు మతం రాని దేవుడు వచ్చిన ముద్ద పెట్టమన్నారు. ఆ పాస్టర్ అన్నం వండిన తర్వాత వీళ్ళు నొక్కితే కడలి సరేమని నా వల్ల కాదయ్యా, నేను ఆ మాట చెప్పను, నువ్వు చెప్పుకో కాదు లేదు నీగా ఏదో వచ్చేది ఆ మాట చెప్పను. అంతకుముందు ఏ ఫంక్షన్ చేసినా డబ్బు మా 5,000 పడేది. ఆయన నిజాది గుణాలు కాకుండా కన్ను కొట్టుకునే వాళ్ళు వచ్చి కన్ను కొట్టి అన్నం కూరలు ఉండేవాళ్ళు, వాళ్ళని అమ్మేవాళ్ళు. ఆ పాస్టర్ అంత మంచి పాస్టర్ అంటే చర్చి కట్టారు. వాళ్ళని బాగా జరుగుతుంది. ఈ మంది వస్తున్నారు, డబ్బులు గిబ్బులు బాగా వస్తున్నాయి. వచ్చే వాళ్ళకి పాస్టర్ 2 డబ్బుల కోసం ఆశపడతారా మీరు చెప్పండి? ఇది కూడా చూస్తాం, హిందూ మతంలో అయినా సరే క్రిస్టియన్లో అయినా సరే ఎవరైనా చెప్పండి, డబ్బుల కోసం ఆశపడతారా? దేవుడు అయితే తీసుకున్నాం. ఇప్పుడు నువ్వు పేదలు అయితే దేవుడు వేస్తాడుగా, దేవుడు నమ్మినప్పుడు ఆ డబ్బులు వచ్చేళ్ళకి చేసుకొని చక్కగా చిన్న ఆయన ఉన్నారు, రవిసారైన వీళ్ళిద్దరు కొట్టుకున్న తర్వాత కోర్టు స్టేషన్కి వెళ్ళిన తర్వాత మేము కూడా వెళ్ళిన తర్వాత 7 ప్లేట్ చేశారు. పెన్నుమల్లి చర్చి అన్నారు. ఇంకా నయ్యం 2 లక్షలు ఇచ్చేవాడిని, నా భార్య ఆపేసింది. ఆయన పాస్టర్ వచ్చి ఏడుతారా అక్కడ బాగా ఇక్కడ బాగా ఏడుతాడు. అయిపోయిన తర్వాత సరే ఎదురు కొట్టుకున్నారు, అయిపోయింది, తీసుకున్నారు, అంత అయిపోయింది, కేసులు అయిపోయింది, అంత అయిపోయింది. కనుకొని చర్చి 2 ముక్కలు అయిపోయింది. అప్పుడు 500 మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు 100 మంది రాక దేవుని పేరు ఎవరు తీశారు? దేవుడు పెద్దగా దేవుని నోట్లో మాట చేసాయా? ఏం చెప్పి ఎవరు తెస్తున్నారు? మనుషులు తెస్తున్నారు. దేవుడు చెప్పాడు మేము కనుక్కోమని, దేవుడు చెప్పాడు మిమ్మల్ని ఆస్తి కోసం చుట్టూ కొట్టుకోమని. మేము గొడవ చదివి మేము ఇంకా దేవుడు పూర్తి దిగల.
వెళ్ళి ఆడవాళ్ళు కొడుతుందండి పాస్టర్ కొట్టచ్చు. వాళ్ళు పాస్టర్ ఇంకో పాస్టర్ వస్తారు, తల్లిదండ్రులకి తగలు పెడతారు. మా ఇంటికి ఒక పాస్టర్ వస్తారు, తల్లిదండ్రులు మా అనేది యాభై శాతం తీసుకుని పుడిగా తీసాడు యాభై. పాస్టర్ అంటే ఏంటండి? పాస్టర్ అంటే ఏంది? పాస్టర్ అంటే అసలు ఏంటండి సమాధానం తెలుసా? పాస్టర్ అంటే ఏంది? దైవ సేవకుడు అంటే దైవానికి సేవ చేస్తాం అంటే ఏంది? లేని వాళ్ళకి అన్నం పెడతాం, ఏదో నా అన్నం ఆపైన వాళ్ళకి ఆదరించడం, ఇల్లు లేని వాళ్ళకి 5 ఇల్లు కట్టి ఏదో ఈ చేతన ఏంది మీకు చేసి ఒక బియ్యం మూట వేయటం అది చేయాలి. కానీ ఈ ఊరి దగ్గరికి వచ్చిన మేము చర్చిలు కడతాం, 20 లైట్ కడతాం, 90 లైట్ కడతాం. మా పెద్ద హైట్ చర్చి పెద్ద ఉంటుంది, మా పెద్ద చర్చి కడతాం మీ డబ్బులు ఇల్లు అంటారు. మరి పెద్ద చర్చి నువ్వు కట్టుకో, నీ డబ్బులు కట్టుకో. చూడొద్దునా నేను పెద్దలు వచ్చేది ఎందుకు? దేవుడు ఏదో మాట మంచి మాటలేని మాదని మీరు మాటను పక్కన పెట్టేసి మీరు తెల్ల బట్టలు వేసుకొని మీరు కారులో తిరుగుతా మీరు నగలు పెట్టుకుంటా మిమ్మల్ని చూసి అయ్యారని మీరు గురువులు దండం పెట్టాలా? సేవలు అదేనా? ఓ సేవకుడు నిజమైన సేవకుని చూస్తే లేచి నిలబడి దండం పెట్టాలి అయ్యగారు అని. అది సేవకుడు అంటే గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు నేను చెప్పే మాట చూసే వాళ్ళు అందరూ ఉండొచ్చు. ఎవరన్నా బైబిల్లో అది చెప్పాడు, బైబిల్ ఏం చెప్పాడు, మీరేం చేస్తున్నారు చూస్తే నేర్చుకోండి. బైబిల్ ఏం చెబుతాడు దేవుడు? అందరు నాశనం చెబుతాడా? అందరూ సంపమని చెబుతున్నాడా? ఏం చెప్పాడు దేవుడు? దేవుడు ఆయన వచ్చి ఎందుకు మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మీరు 10 మంది సేవ చేయమని చెప్పి పంపించాడు తప్ప డబ్బులు లేని మేళ్ళ కట్టమని, డబ్బులు తీసుకొని లేకపోతే కార్లు కొనమని. ఈ సంవత్సరం కష్టపడి కొనుక్కో. ఇప్పుడు నేనున్నా ఆ రోజు అన్ని కష్టపడినప్పుడు ఇప్పుడు నీ 2 కార్లు కొన్నా, 4 ఫ్లాట్లు కొనుక్కున్నా, నా తల్లిదండ్రులు చూసుకుంటున్నా. ఇది కదా చెప్పి తల్లిదండ్రులు చూడనప్పుడు పాస్టర్లో తల్లిదండ్రులు పక్కన పెట్టుకొని వాళ్ళ నూరు చూడకుండా అందరూ నూరు కొట్టమని చెప్పాడు దేవుడు. ఎవరు చెప్పాడు దేవుడు మీకు? ఏ పాస్టర్ చెప్పాడు ఆ మాట? చేయండి, ఏ డబ్బులు చేయండి. చిన్నపిల్లలు అప్పుడు ఆయన వచ్చేవాడు మా ఇంటికి, సైకిల్ వేసుకుని వచ్చేవాడు సేవ. ఆ సైకిల్ వేసుకున్న పాస్టర్ మా ఫుల్ తాగున్నాడు. అప్పుడు హిందూ మతంలో దుర్గమ్మ కొలిచేవాడు. ఇంటికి వచ్చేప్పుడు 10 సంవత్సరాల క్రితం నేను చెప్పేది 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, 20 సంవత్సరాల క్రితం వచ్చేవాడు సైకిల్ వేసుకుని చుట్టూ తిరుగుతా వచ్చి కూర్చొని వాకింగ్ చెప్పాడు. అయ్యా మీరు ఎప్పుడైనా దేవుడు దగ్గరికి వస్తాడు, మీరు మంచిగా ఉండండి, మంచిగా మాట్లాడంటే మా అంత అన్నపోతే పాపం ఆయన బయటికి వెళ్ళి వచ్చారు. 10 రూపాయలు మా అమ్మ కానికి ఇస్తే ఈ 10 రూపాయలు కదమ్మా ఆయన వచ్చింది, మీరు నలుగురు మారితే దేవుడికి మంచి జరిగింది, పరలోకంలో పండగ. అప్పుడు మా మాట ఎక్కే కాదు, అదేమో తిట్టేవాళ్ళం మేము అంత చెప్పాలంటే ఎక్కే కాదు. అది పాస్టర్. ఇంకో పాస్టర్ ఉన్నాడండి, సుందర బదులు ఉన్నాడు, ఇప్పుడు చనిపోయాడు కాదు. ఆయన బ్యాంక్ ఎంప్లాయ్, హెడ్ మాస్టర్ అయితే ఆయన సెలవు ఒకరోజు శనివారం సాయంకాలం, ఆదివారం పొద్దున్న ఉండే సెలవు. ఈ శనివారం సాయంకాలం వచ్చి ప్రార్థన పెట్టి ఎవరైనా డబ్బులు తీసుకున్నాడు కదా ఆయన. అమ్మ నేను ఉద్యోగం చేసుకున్నాను, డబ్బులు నాకు వస్తాయి, నాకు సరిపోయింది, మీ నుండి పెట్టండి, వచ్చాను కదా ప్రేమగా నాకు పెట్టండి అనేవాడు. అది మోసం పెట్టమనో బిర్యానీ పెట్టమని అడిగేవాడు కదా, మీ చేతిలో ఉన్నది పెట్టమనేవాడు. అదండి సువార్త అంటే. సువార్త అది కదా. ఎవరు చెప్పారు? మీ కారు కొనుక్కొని మేడం మీ సొంత డబ్బులు కొనుక్కోండి, మా డబ్బులు పెట్టుకుని కొనుక్కునేది ఏంటి? మీ సేవ చేసి డబ్బులు పెట్టుకుంటునేది ఏంటండి? దాని సేవ అంటారా? అది మేము చేయమని చెప్పాడు దేవుడు. చెప్పండి ఫస్ట్. సేవను పంపించింది ఎవరిని? అందరికీ తోమాలు కానీ వాళ్ళని వేసి పంపించేటప్పుడు అందరు కారులో ఏమన్నా వేసి పంపించాడా? ఎవరికన్నా మీరు వెళ్ళి సేవ చేయమని చెప్పారు, సువార్త చెప్పమని చెప్పారు, కారులు తీసుకెళ్ళండి, మేడలు కట్టుకోవాలని చెప్పి చెప్పాడా? ఇంకా మనకు సమయం మంచిగా ఇచ్చాడు దేవుడు. కష్టపడండి, మీ చేత సువార్త చెప్పమని. కష్టపడి కొనుక్కోండి. ఎవరో డబ్బులు అయితే మీరు కొనుక్కొని వాళ్ళు లేదు వీళ్ళు లేదు, పెద్ద చర్చలు కట్టాలా, మీరు ఫ్లాట్ ఇప్పిండి, మీరు 50,000 మీరు 10,000 అయింది. ఇప్పుడు మా చిన్న చర్చి అనుకున్నాం మాట్లాడదండి. ఇప్పుడు 3 కోడలు పెడతాం. 3 కోడలు పెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి ఆయన పిలిపించి ఆయన 30,000 ఇవ్వాలా? నువ్వు పెట్టుకుంటే దేవుడు పంపించాడు కోడలకి. చాలా మంది అన్నాడండి, చూడండి చాలా మంది ఆయన దేవుడు ఎత్తున్నాడు ఆయనకి. ఆయన అడుగుతున్నాడు, నన్ను 1 రూపాయి అడిగినట్టు చూపింది నాకు. 1 రూపాయి అడగదు. మొన్న మేము కోడలకి వెళ్ళాం, ఒక 8 సంవత్సరం ఉందా, ఓ సంవత్సరంకి వెళ్తే కనీసం రోజు 2 లక్షల మంది వచ్చారు, 50,000 మంది వచ్చిందారా? మొత్తం 3 లక్షల మంది వచ్చిందారు ఈజీగా. 2 లక్షల మందికి ఒక్క పూట అన్నం కూడా తక్కువ పొద్దు నుంచి సాయంత్రం పెడుతూనే ఉన్నాడు. అందరూ డబ్బులు ఏమని చెప్పాలా? పనులు పట్టేవాడు అంతే, ఏతే పట్టేవాడు దారి తీసుకున్నాడు కాదు. చక్కగా వాకింగ్ చెప్పి కడుపు అన్నం పెట్టి పంపించాడు. అందరూ ఒకటే భోజనం. ఉన్నోడికి కారులో వచ్చిన ఓ భోజనం, కింద కూర్చున్న ఓ భోజనం, పైన కూర్చున్న ఓ భోజనం కాదు. అందరూ ఒకే ప్లేటు, ఒకటే భోజనం, ఒకటే పచ్చడి ఆయన సన్నిధిలో. సాంబారు, పచ్చడి, అన్నం అంతే. వీళ్ళేమో బిర్యానీ వండుతారు, ఈ పెట్టేవాళ్ళకేమో 2 ముక్కలు వేస్తారు. వీళ్ళు 10 మంది ఉన్నోళ్ళకేమో 50 ముక్కలు పక్కన. ఎవరు చెప్పారంటే దేవుడికి చెప్పాడా మీకు?
మేము చేస్తేనేమో ఫంక్షన్ చేస్తేనేమో అందరం అడిగేవాడు కాదు మమ్మల్ని. కష్టపడి మేము పూడి గుడిసెల్లో ఉండి క్రిస్మస్కి ఏ ఫంక్షన్ జరిగిన అన్నం కూర ఉండేవాళ్ళం మేము. అన్నం కూర ఉండేటప్పుడు ఒక ఉప్పు వేసాం, కేజీ ఉప్పు వేసాం. దేవుడు పాల చేస్తే ఉప్పు కరిగిపోయింది దాంట్లో. బాగుండేకి ఏమో ఒక రకం అంటే ఫస్ట్ వండగానే పాస్టర్లకి 20 గిన్నెలు వెళ్తాయి పైకి. 20 గిన్నెలు తింటారండి పాస్టర్లో. తినకపోతే ఏమైంది పాస్టర్లో? మన కడుపు తింటే ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కష్టపడి తెస్తాడు, దేనికి పిల్లలు తింటారండి. మనం తింటే వాళ్ళు కడుపు నిండాలి, అట్ట కాదు, ముందు వాళ్ళకి నిండాలంట కడుపు. మరి ఇది అక్కడ మళ్ళీ ఆ పాస్టర్ నా గురించి సాక్షి చెబుతాడు. ఆయన మీ ఇప్పుడు నా పెద్ద బిడ్డ నానా సరే నేను చూపి ఒకసారి రేపొద్దు నా కొడుకు పాస్టర్ అది బాబీ చూపిస్తాను. నా కొడుకు ఎన్ని సంవత్సరాలు అండి? 2 సంవత్సరాలు ఉంటే 8 సంవత్సరాలు ఉంటాయి నా నీకు? 18 సంవత్సరాలు ఉంటాయి. 18 సంవత్సరాలకే మేము బాబీ చూపించాం పిల్లోడికి. మా అమ్మ జమదారుడు ఆ పిల్లోడు. ఆ పాస్టర్ చెబుతే మీ చర్చికి వెళ్దామంటాడు. మామూలు అబ్బాడాలు వేస్తారు బెంగళూరులో. అబ్బాడాలు వేసిన పక్కన పెట్టి ఇప్పుడు వాళ్ళు సంపాదించిన సంపాదన ఎంత, నేను సంపాదించిన సంపాదన ఎంత చెప్పండి. మీకు కూలి పని చేస్తూ వచ్చేవాడిని. 2 కార్లు కొనుక్కొని 4 ప్యాట్లు కొనుక్కొని అక్కడ ఎక్కడ దర్జాగా మళ్ళీ మమ్మల్ని చెబుతారు వాళ్ళంట డబ్బులు ఇస్తేనంట పంట ఫలిచ్చిందంట, పంట కోతకు వచ్చిందంట, వచ్చిన తర్వాత విస్తారంగా వచ్చిందంట. దానికి అంటే విస్తారం మొత్తం గెలిస్తాం ఏం చేస్తే ఒక విస్తారంగా కాదని చెప్పండి. మేము కష్టపడ్డాం, మా దేవుని అడుగుకున్నాం, మా దేవుని తలంచుకున్నాం, చర్చి కోసం కష్టపడ్డాం, మేము స్వార్థం పెట్టుకోలేదు ఏ రోజు. వాళ్ళు మా గురించి మళ్ళీ చెబుతారన్నమాట. అట్టా ఇట్టా చర్చికి వెళ్ళండి. నా పెట్టి ఇప్పుడు బాబు తీసుకున్నాడు, నేను తీసుకున్నా, నా భార్య తీసుకున్నా, మా అమ్మ తీసుకున్నా, మా నాన్న తీసుకున్నాడు. చూపి నాన్న మా అన్న తీసుకున్నాడు, మా అమ్మ తీసుకుంది. రేపు మాకు త్వరగా ఇప్పిస్తున్నాం, ఇప్పిస్తున్నాం, ఏరబాబుకి వాళ్ళకి ఇప్పించాం, మా బామ్మకి మా చెల్లెలు కూడా ఇప్పించాం. వీళ్ళందరూ మా కుటుంబంలో వీళ్ళందరూ మారిన వాళ్ళే మమ్మల్ని చూసి. ఇప్పుడు మారినాక వీళ్ళ ముందు నేను ముందు అవుతాను అనుకో మాట, వీళ్ళు మాట్లాడతారా? వీళ్ళ ముందు నేను తప్పు చేశాను అనుకో, వీళ్ళందరూ నన్ను నిందిస్తారుగా. తప్పు చేసినప్పుడు కొద్దిగా ఆలోచించుకోండి. ఏ పాస్టర్ గారు అయినా సరే మీకు చెప్పేది ఏంటంటే మేము తిరగడం మిమ్మల్ని అంటాం కాదు. ఒక్కసారి మనం చేసే ప్రార్థన ఏంది, మనం చేసే శక్తి ఏంది, మనం చూపించే ప్రేమ ఏంది, దేవుడు మనకి ఎంత శక్తి ఇస్తున్నాడు. మనం మోగదండి వేస్తాం పొద్దున్నే మొత్తం చాలు. పాటలు వస్తే మా కుటుంబాలకి వేయాలి. మా అమ్మతో 2 సార్లు పాడేస్తారు, వాళ్ళు 4 సార్లు పాడేస్తారు. ఇప్పుడు పాడే వాళ్ళందరూ అండి ఇప్పుడు పాడబడాలని చెప్పి ఉంటుంది. ఒక్కొక్కరికి 4 సార్లు పాడబడాలి. ఇప్పుడు 4 ఉన్నారు, 4 వారు 4 పాడి నీ ఇంట్లోనే పాడాలా. నువ్వే పాస్టర్లో, నీ కొడుకే పాస్టర్లో, నీ కూతురులే పాస్టర్. తక్కువ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఏమవ్వాలండి? అవి మంచి వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు కూడా ఇదే పని చేయాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చేసుకోవాలా. పాస్టర్ అంటే ఏంది? 10 మందిని సైనికులు చేసి పంపించినట్టు తక్కువ చేసి ప్రార్థన చేసి పంపించి వాళ్ళని చూడాలి. మా జీవితంలో చూడండి, ఇప్పుడు మాకు ఎన్ని కోరికలు ఉన్నాయో దేవుడి సేవ చేయాలి. మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. మేము సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం. మేము 2 ఛానల్, దేవుడి ఛానల్ ఒక ఛానల్ ఉంది, మళ్ళీ మోహన్ ఛానల్ ఒక ఛానల్ ఉంది. మా రేవక పాట పాడడానికి పాడనే ఉంటుంది. మరి ఏం చేయమంటాం మా ప్రేమ అంటే పాట పాడడం కోసం వద్దామని చెప్పి ఓ రోజు మొత్తం చర్చికి వెళ్తే రవిసార్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. మేము మొత్తం పాడడం అయిపోయిన తర్వాత కేక్ తెచ్చాం మా పిల్లలు పుట్టినరోజు అని. పాడపాడించి ఫస్ట్ పాడేయాలి. లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇది పాట కోసం మా భార్య వెళ్ళినట్టుగా అంత అయిపోయి లేచి పోతుంది. అప్పుడు పాటించారండి. చూసాక 2 పాటలు ఎట్లా పాడిందో అప్పుడే ఇచ్చేది పాస్టర్. ఒకరిలో మాట ఒకరిలో చూస్తారండి పాస్టర్ అన్న దూరం. మీరు చెప్పండి. నువ్వు హిందూ మతం వాళ్ళు మమ్మల్ని ఆరిపోతున్నానికి కారణం మనం ఫస్ట్ దేవుడు కాదు. మనం ఫస్ట్ ఎవరు ఏదన్నా తప్పు చేసేది మనం కట్టుకుంటే అన్ని దేవుడు చూసుకుంటాడు. ముందు మీరు కట్టుకోనండి. చెప్పే సాక్ష్యం నేను ఇప్పుడు ధైర్యంగా చెబుతున్నానంటే దేవుడు నా చెప్పేస్తున్నాను. నేను ఫస్ట్ టైం మైక్ పట్టుకుంది, ఫస్ట్ టైం మైక్ పట్టుకోవడం చదవదు, మిగతా మారదు చదవదు. ఈరోజు దేవుడు నా చెప్పేస్తున్నాడంటే మీరు నేను పాస్టర్లో మారాలని చెప్పి ఇది ఉందేమో తెలుసుకోండి శుభ్రంగా. మా గురించి చెప్పేటప్పుడు ముందు మీ గురించి మీరు తెలుసుకోండి. నేను చెప్పేది బెంగళూరులో ఉన్న వాళ్ళ గురించి, పాస్టర్ అందరి గురించి కదయ్యా. నేను తప్పు మాట క్షమించండి. మిమ్మల్ని గురించి ఏ పాస్టర్ గురించి కాదు. బెంగళూరులో 2 పాస్టర్లు ఉన్నారు. ఆ పాస్టర్ చేసి పని చదువుతుంది అంతే తప్ప వాళ్ళు మంచోళ్ళు చెరువులు అనేది నాకు అనవసరం. వాళ్ళు మంచోళ్ళు వచ్చిన మనకి బాగా చూశారు. ఎవరు ఎందుకంటే మాట్లాడుతున్నారు? వచ్చినప్పుడు ఆదరించారు, మమ్మల్ని చూశారు, డబ్బులు ఇచ్చారు, మాకు ఇల్లు దాంట్లో డబ్బులు ఇచ్చారు, చేశారు. మేము ఏం చేద్దాం చూడకుండా మీరు చర్చికి రావట్లేదు, మీరు అడ్డుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు చర్చికి వెళ్ళిన మాత్రం చర్చికి వెళ్ళంట. అదే లేదంటే మాత్రం మేము దేవులేనట. దేవుడు ఎంత నీకు పుట్టులాంటి మా ప్రాణం తప్పు చేస్తే మనం పక్కన తప్పదన్న దేవుడు సిటికైతే ప్రాణం పోయింది. అంటే మీరు దేవుళ్ళ మీ బాధ్యత మేము చచ్చిపోతాం పోనీ కాంగా ఇన్ని కష్టాలు పడ్డామండి దేవుడి కోసం. మేము నీళ్ళు పోసామా, పెట్టుకొని అందరినీ చేసామా? మమ్మల్ని ఈ రోజు గుర్తించి పోగా మళ్ళీ మా మీద వచ్చి అందరూ చర్చలు అయ్యేవాళ్ళం మా గురించి. ఇప్పుడు కూడా మేము కోపపడాలి. ఇప్పుడు కూడా ఏంటంటే
వాళ్ళిద్దరు మా సేవకులు, వాళ్ళిద్దరు మా తల్లిదండ్రులు అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు మా ఫ్యామిలీ అనుకున్నాం. ఇప్పుడు కూడా వాళ్ళ గురించి ఇప్పుడు ప్రార్థన చేస్తాం. ఆయన చెప్పే ప్రార్థన చేస్తాం, ఈ నేను వెళ్తున్నాయి నేను వెళ్తాం. ఇద్దరు దగ్గర ఉండి ఇద్దరు చూసుకుంటాం చక్కగా. ఏ రోజు ఆ రోజు ఇద్దరు బాగుండాలని చెప్పి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం, ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తాం. అంత బాగా చూసుకుంటాం. ఇప్పుడు కూడా వాళ్ళు కానీ మరి అవిసారం చూడండి అంటారు. ఇదే ఇప్పుడు చర్చికి వచ్చేటప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ అందరూ వచ్చారు, భోజనాలు పెడతాం అనుకో. భోజనాలు ఇప్పుడు ఈ లైన్లో ఉన్న అందరికీ బాగా పెడతాం. ఈ లైన్లో పెట్టి తక్కువ పెడితే ఏమంటాం? తిట్టుకుంటాం కదా. ఇప్పుడు పాస్టర్లు ఏసీ రూమ్లో కూర్చుంటారా? ఏసీ రూమ్లో కూర్చోకూడదు. పాస్టర్ అంటే చాలా ఉన్నాయి చూడండి, ఒకసారి చూడండి, పుస్తకం ఇచ్చే చదవండి. పాస్టర్లు ఫస్ట్ వచ్చి మొత్తం ఎంతమంది వచ్చారు? వంటలు వండుతున్నారు. అన్నానికి ఊరు లేక రారండి, అందరూ తింటారు. 10 రూపాయలు పెట్టి కూరగాయలు తెచ్చుకొని తినొచ్చు. అది కూడా నీసే. ఒక 20 రూపాయలు పెట్టుకుంటే 30 రూపాయలు కేజీ బియ్యం ఉంటాయి. అది ఈ రోజులు అంత కిందికి లేక ఎవరు లేరు. వచ్చిన వాళ్ళని ఫస్ట్ పాస్టర్లు ఏం చేయాలి? మనం కూడలు పెట్టాం, ఎక్కడ కొల్లూరులో పెట్టాం కూడలు. కనీసం 300 మంది వస్తే 2 మూటలు బియ్యం ఇచ్చి 3 మూటల బియ్యం ఇచ్చింది. 3 మూటల బియ్యం ఇచ్చేది లాస్ట్ కేజీ కాదు, అన్నం ఉండేది. ఇదన్నీ చేయాల్సింది. మీరు వచ్చిన పాస్టర్లు 30,000-40,000 ఇచ్చేవాళ్ళు. ఇక్కడ నేను అన్నం పెట్టండి. ఇది కదా మనకు కావాల్సిన దేవుడు మనకి ఇచ్చింది. ఏదో పాట ఇంకోటి పాటలు వచ్చారంట. ఓ పాస్టర్ 20,000 అంట, ఓ పాస్టర్ 30,000 అంట, ఓ పాస్టర్ 40,000. అంటే వచ్చిన కార్డు కాస్ట్ ఇన్నోవా కారు 40,000, టాటా ఏసీ టాటా సఫారీ 30,000. ఇదేంటి పిజన్ అది XL6 అంటే ఏదో మన పేరు అబ్బాయి చదువుకోలేదు కదా. వాళ్ళకి 20,000 అంటే బ్యాండ్ పెట్టి వాళ్ళ రేంజ్ని బట్టి డబ్బులు ఇవ్వమని చెప్పాడు దేవుడు. అంత ప్రేమలో వచ్చిన వాళ్ళు వాళ్ళు చేసేస్తారండి ప్రార్థన. అంత లేని అయితే రారుగా, డబ్బులు లేకపోతే రారుగా. అది ఎందుకు పాస్టర్ మీరు ఉంది దేనికి? వాళ్ళు 100 పిలిచి 50,000-30,000 ఇచ్చి దేవుడు మేము చెప్పాడు. అది డబ్బులు ఉంటే పిలిపిండి. ఎవరు వచ్చినారు మిమ్మల్ని? మీ కష్టపడి డబ్బులు అంటే పిలిపించి 1 లక్ష 5 లక్షలు ఏంటి పాస్టర్లు అంటారు. చర్చి కట్టాలంటారు. చర్చి మా పేరు రాస్తున్నారా? ఏమన్నా డబ్బులు ఇస్తే కొన్ని ఎవరికి ఇచ్చి రాశారు? ఎవరన్నా ఏమన్నా రాశారా? బాగున్నా ఏమన్నా మీ ఊళ్ళో రాశారా? కొన్ని ఇక్కడ ఏమన్నా మీ పాస్టర్ రాస్తాడమ్మా అంకల్ చెప్పిరా? మీ పాస్టర్ రాశాడా? మా పాస్టర్ కూడా ఎవరు రాయరు. నాకు ఇప్పుడు తెచ్చి మా పేరు మీద రాయరా? మీ ఇప్పుడు డబ్బులు ఎత్తునే ఉంటాయి. ఎంత ఇవ్వాలా? దేవుడు ఎంత ఇవ్వాలని చెప్తారు. ఇప్పుడు మనుషులు నమ్ముకుంటే ఎవరు బాగుపడినాడు? ఎవరు నేను దేవుడు నమ్ముకున్నా, నేను విద్యార్థిని చదువుతున్నా. ఆటనగర్లో దొంగలు కొట్టి 2 లక్షలు పొక్కున్నా, నేను ప్లాట్ఫామ్ పొక్కున్నా. నా భార్య నేను పూడి గుడుసులో కనీసం 2 సంవత్సరాలు ఒకరోజు దోమ చెక్కడానికి 1 రూపాయి లేకపోతే దేవుడు ప్రార్థన నైతే దోమలు కొట్టలా. ఇనువులు ఏదో చేయొచ్చు, ఇన్ను మొదలు ఏదో చేయొచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళు ఏదో చేస్తే నాకేమైంది? నా జరిగింది నేను చెప్పుకోవాలి ఎప్పుడైనా. ఇన్ని అద్భుతాలు నాకు చేసినోడు సరే. ఇప్పుడు రూపాయలు నాకు ఎంత ఉంది? ఇప్పుడు చెప్తున్నా యూట్యూబ్లో నాకు చూడండి, మా ఛానల్ ఉంది. మా ఛానల్ మాకేమో ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. నా చేసిన దేవుడు మీకు చేయడా? మీరు నిజాయితీ ఉంటే ఎవరికైనా చేస్తాడు. మన ఇంట్లో వాళ్ళే 100 పాటలు పాడాలి, మన ఇంట్లో నుంచి తినాలి కాదు. పాస్టర్ ఉన్నాడు ఫస్ట్. నువ్వు కోడేశ్వరుడు అయితే దేవుడు ముందు కోడేశ్వరుడు కాదు. నువ్వు 100 కోట్లు దేవుడు ముందు కోడేశ్వరుడు కాదు. దేవుడు అక్కడి నుంచి భూమి ఆకాశాలు సృష్టించినప్పటికీ పసుపుపాకలో జన్మించాడు. పసుపుపాకలో జన్మించాడండి. పసుపుపాకలో పొత్తుల కొట్టులో ఉన్నాడు యేసయ్య. ఆయనకి ఏం తక్కువ ఉందని మరి పసుపుపాకలో దిగాడు? మనం తగ్గించుకోవాలిగా. మీ కోట్లు ఉంటే ఎవరు కావాలి? మీ కోట్లు అంతేనా? బాగున్నాయి కోట్లు ఎవరు కావాలి? దేవుడు అంత తగ్గించినప్పుడు మీరుంటే ఏసీ కూడా కూర్చోవడం కాదు. కోట్లు వచ్చినప్పుడు వండి ఇవ్వకండి. ఇది ఒక ఫ్యాషన్. పుస్తకానికి భోజనాలు పెట్టమని దేవుడు చెప్పాడా? జనానికి చెప్తానికి చూస్తున్నాడా? జనానికి చూస్తున్నారు. ఏ జనానికి ఎంత పెడుతున్నారు? ఏ జనానికి ఎంత చూస్తున్నారు? ఏ జనం ఎట్లా ఉంటున్నారు? పేదలకు అన్నం అందుతుందా? వీళ్ళు మరి ఇన్ని ముక్కలు తింటున్నారా? ముక్కలు అంటే ఎవరు ముక్కలు లేకపోతారు? ఒకరికి రకంగా ఒక రకంగా చెప్పి దేవుడు చెప్పాడు పెట్టమని. ఆ రోజు 8 చేపలు 2 చేపలు 5 రొట్టెలు వేసుకోమని ఎంతమంది పెట్టాడు దేవుడు? ఎంతమంది పెట్టాడంటే తెలియదా మీ పాస్టర్లకి? నాకంటే చేయండి చదువుకోవాలి, బైబుల్ ఆచరణ లేదు నాకు. మీరు తెలియదా? అందరు తుప్పుకి తినంగా 12 గంటలు మిగిలిన అందరు తుప్పుకి తినంగా. అట్నే అందరు వచ్చిన తుప్పుకి తింటున్నారా? ఎందుకు వస్తారు? భోజనాలు ఉన్నాయని ఇంట్లో అన్నం వస్తారు. మాలో చాలా మంది వస్తారు. మాలో చాలా మంది అన్నారు మా గురించి మేము చెప్పలేదు, మాకు ఏదైనా చేయాలని. మాలో చాలా మంది అన్నారు. మీ పాస్టర్ వచ్చినప్పుడు, మీ చర్చికి వచ్చినప్పుడు బాధ్యత మాకు కూడా ఉంటుంది. ఉండదా? మీరు నా తల్లిదండ్రులు ఉన్నప్పుడు మాకు బాధ్యత ఉంటుందని చెవడు 3 మైకి తీసుకొని మీరందరూ నా పిల్లలు, మీరందరూ నా కుటుంబం అన్నమాట సరిపోదండి. ఆ నోట్లో నుంచి రాదు మాట, కలిసి రావాలి. మీ కుటుంబం ఉన్నప్పుడు నేను మాట తండ్రి మాడినప్పుడు కొడుకు బాధ అనిపించింది. మీ ముందు చంద్రు పోషకాలను దండం పెడతారు. అంత నటిస్తాను. నిజమైన కొడుకులు నటిస్తే ఊరుకోరు. మిమ్మల్ని అంటే మా బాధ అయిపోయింది.
చక్కగా చేయండి ప్రార్థన చేసేటప్పుడు కానీ. మీరు ప్రార్థన చేసినంత మాత్రం మీ కోడేసులో అనేది మాత్రం ముఖ్యమాట. అది మేము పొద్దున్నే 3ంటికి లేచి మోకాళ్ళండి వేసి సాయంకాలం మీ కుటుంబంతో కూర్చొని ప్రార్థన చేసుకొని మధ్యాహ్నం మరి అందరూ ఫోన్ చేసుకుంటాం. 3 సార్లు ప్రార్థన చేసుకుంటాం మేము. మీరు సరే మీ ప్రార్థన చేయకుండా మీరు ప్రార్థన చేస్తే పైకి వస్తామని చెప్పండి, గ్యారెంటీ ఇస్తారు మీరు. ముందు మీరు పైకి కానీ మీరు ప్రార్థన చేయకుండా మరి మీకెందుకు పైకి అవుతుంది? మరి మీకెందుకు యాక్సిడెంట్ అవుతుంది? హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఎందుకు యాక్సిడెంట్ అయింది? మీరు అంత నిజాయితీ కోల్పోయినప్పుడు బెంగళూరు నుంచి మాట్లాడినా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఎందుకు యాక్సిడెంట్ అయింది మీకు? మీకెందుకు వస్తున్నాయి కష్టాలు? పాస్టర్లు సోవార్త చెప్పమని పంపించారు. మీ నిజాయితీగా ఉంటే అలా చచ్చిపోయిన పిల్లలను బతికించారు. రొట్టి రొట్టి అందరు ఏమంటారు అమ్మకోని ఆయన అదే పేదవాడిని కదా ఎలేకేనా వెళ్ళి 3 సార్లు ముగ్గురు పిల్లలు బతికేస్తారు. ఏదో రొట్టి పెట్టినాను. అది భాష అండి. మీరు చేతనైతే ప్రార్థన చేసి 10 మందిని బతికింది. లేని వాళ్ళకి పెట్టండి. మీరు కారులో తిరిగి మీరు మిడిల్లో తిరిగి మీరు సొంత సంపాదించుకోండి, కష్టపడండి. ఇంటికి వచ్చి వ్యాపారం చేసి దేవుడిని కనిపెడుతున్నారు మీరు. దేవుడు మీ ఒక్క దేవుడు కాదు, అందరు దేవుడు. మా తండ్రి మమ్మల్ని అంటే మాకు బాధ అనిపించింది. మీరు కష్టపడి కొనుక్కోండి. లేదా దేవుడు పెంచినప్పుడు చేయండి. ముందు చేసి మీ కారులో తిరుగుతారు. ఏమవుతారు? ముందు దేవుడు కట్టు చేయండి అందరికి ప్రజలకి. ఆల్రెడీ రాక దిగుతూ రానే వచ్చింది. ఇప్పుడు మొన్నేమో ఏమొచ్చింది? అది కరోనా వచ్చింది. మళ్ళీ ఇంకేదో వైరస్ వస్తుందంట. ఎందుకు వస్తాయండి? మీరు చెప్పండి, మీరు అర్థమవుతున్నారు? మీకు తెలియదా? లేదా మీకు కరోనా వచ్చి మనం చచ్చిపోయామా? తప్పులో చచ్చిపోయారు. చూడండి, ఒక రాజు ఉన్నాడంట. రాజు టైం అయిపోవచ్చిందంట. అంటే ముసలోడు అయిపోయాడు. 70 సంవత్సరాలు సంవత్సరాలు వస్తున్నాయి. ఇంకా ఒక 10 మంది మంచి పనులు ఉన్నాడంట వాళ్ళ దగ్గర. బాగా వినండి. ఈ పనులు ఉంటే 10 మందికి 10 చెట్లు ఇచ్చారంట. ఈ 10 చెట్లు తీసుకెళ్ళి పక్కన ఎవరో పెంచుకొని రాండి నా దగ్గరికి. ఏ చెట్టు బాగా పెరిగితే వాళ్ళకి నా రాజు పదవి ఇస్తారన్నాడంట. 10 మంది చెట్లు ఇచ్చాడు. ఈ 10 మంది వెళ్ళాడు. ఆ 10 మందిలో ఈ 9 మంది దగ్గర చెట్లు వెళ్తున్నాయి. బాగా ఎదుగుతున్నాయి చెట్లు. బాగా పైరు వచ్చేసినాయి. 5 పెరుగుతున్నాయి. ఒక్కొక్క 5 పెరుగుతుంది. ఈ 10వ వాడిది పెరగట్లా. ఇల్లు పోతున్నాడు, అందరూ ఎరువులు వేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, ఆయన పెరగట్లా. ఈ 30 రోజులు చూశారు. సరే చూశారు, ఈ పాపం చాలా గింజలు అవుతున్నాడు. అంత నీళ్ళు పోసినా ప్రయోజనం లేకుండా ఈ 9 మొక్కలు మరి బాగానే పెరుగుతుంది. సరే 30 రోజు రాజుగారు స్టార్టింగ్ మీద గ్రాండ్ అయ్యా మరి చదువుతారుగా వెళ్ళారు. ఈ 10వ అనుకున్నాడు, నేను వెళ్ళినా సుఖమే ఉంది, చెట్టు పెరగలేదు కదా. చెట్టు పెరిగితే సుఖమే ఉంది, చెట్టు పెరిగితే రాజు నయం అని అందుకని కొద్దిగా పెరుగుతున్నదని పాపం కామంలో పడితే ఎలా మన రాజు పిల్లలు వెళ్ళకపోతే ఊరుకోరుగా. మరి ఈ కాలి కొన్ని చూసుకుని వెళ్ళాడు. పాపం మట్టి ఉన్న కొన్ని చూసుకుని వెళ్ళాడు. ఈ 9 నుంచి చెప్పిందంతా ఇది కాదు. వెళ్ళి రాజు అందరూ ఉన్నారు, ఉంటారుగా. ఆయన కూర్చున్న సింహాసనం మీద ఈ 10 చెట్లు పెట్టారు. ఈ చెట్టు ఈ చెట్టు ఈ చెట్టు అందరూ చూశాడు ఆయన రాజు. అయ్యా అందరూ చెట్లు పెరిగింది, మరి నీ చెట్టు పెరగాలి అడిగాడు. రాజు తెలుసు ఆ చెట్టు పెరగడం తెలుసు రాజుకి. అట్నే మనం సాధించేవాడు దేవుడు ఉన్నప్పుడు దేవుడు తెలుసు ఎవరు పలుకుతారు, ఎవరు పలికించకూడదు, ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ చేయాలో దేవుడు అంటే తెలుసు. సరే అని చెప్పి ఈ 9 నిలబెట్టాడు. ఈ 10 నిమిషాలు ఏందయ్యా ఎరగలే అడిగారు. అయ్యా నేను ఎరువు వేసా, నీళ్ళు పోసా, అన్నీ చేసినా కానీ చెట్టు మీ 9 ఎరిగినాయి అంటే వాళ్ళు మేము నీళ్ళు పోసి బాగా దాన్ని చేసాం. ఎదిగింది ఆ చెట్టే. అది మీరు ఇచ్చింది దోహంలో పెట్టించాడు నాకు విత్తనాలన్నీ. ఈ నమ్మకం చూద్దామని చెప్పి ఇచ్చారు. ఈ 10 కూడా కరెక్ట్ చూడు ఎన్ని చేశాడని చెప్పడం చేసినా దాన్ని ఏదో మొక్క వేయలేదు. నీ ఇచ్చిన ఇక్కడికే నీళ్ళు పోసాడు, ఎరువు వేసాడు, చేశాడు. అది పెరగదు. ఎందుకంటే నేను దోహంలో పెట్టించా మేము పరిస్థిద్దాం. అసలు రాజు అవుదాం అనుకోలే ఆయన. చెట్టు మరి ఎదగలేదుగా, ఆయన రాజు అయ్యాడు. అది నమ్మకత్వం. అంటే పిచ్చి పిచ్చి చెట్లన్నీ వేసి పెంచి దయ పెంచారు. అయిందా? ఇదేమనుకున్నారు? పెంచి నా చెట్టు ఐదు నేను రాజు అవుతాను, నా చెట్టు ఐదు నేను రాజు అవుతాను అని చెప్పి ఈ 9 మంది అనుకున్నారు. యాష్కూరు రాజు అయ్యారు. ఇత్తనం ఇచ్చినవాడు దోహంలో ముందు ఇచ్చారుగా, అది లేదు కదా, ఆయన రాజు అయ్యారు. అట్టనే మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకి ఏమవుతున్నాడు కానీ నమ్మకం ఉండాలి. వాడు ఎంత పెద్ద చర్చి కట్టాడు. మా తినాల్లో ఒక ఆయన చదువుతున్నాడు అంట. తినాల్లో ఒక ఆయన వస్తాడు మాట. మేము ఫస్ట్ ఆయన చర్చికి వెళ్ళాము. ఎంత పెద్ద చర్చి అంటే 80 అడుగులు అయితున్నారంట. ఎదురు గోపురం 80 అడుగులు అయితున్నారంట. ఇంకో ఆయన వస్తాడు, మేము ప్లాడ్ కొని చర్చి ఇవ్వాలంట.
వాళ్ళ పేరు పెడితే మంచ కాళ్ళు చెల్లుకుంటారు అంటారు. నాదే అర్థం కాదు. మేము పెట్టి వాళ్ళు తెచ్చి ఉంది ఆల్రెడీ. మేమేమన్నాం, మా నాన్న ఆర్టీసీ డ్రైవర్. ఆర్టీసీ డ్రైవర్ అయితే ఆయనకి ఏదో వచ్చే ఇప్పుడు ఏదైనా డబ్బులు వస్తాయి కదా, వచ్చే ఏదో కాలిపేటవాడు కొని ఇక్కడ అయితే మేము బెంగళూరులో ఉంటాం. మాకు కొద్దిగా పిల్లలతో తీసుకోవడానికి చేస్తానికి ఉంది. మన దేవునికి మాకు అవకాశం ఉంది. చదువులేదు నాకు, ఆయన అవకాశం ఇస్తే ఇప్పుడే మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ పిల్లలు మరి పెద్దలు పాస్ అవ్వాలనుకుంటున్నాం, చిన్నడు పాస్ అవ్వాలనుకుంటున్నాం. మేము పుస్తకం నుంచి మా రవి సార్ విజయ్ సార్ చూసి మేము అనుకున్నాం, పుస్తకం నుంచి వాళ్ళిద్దరిని చూసి ఎదుగుబడి అవ్వాలనుకున్నాం. మేము అదే రకంగా అప్పుడు చెప్పుకున్నాం. వాళ్ళు మారిపోయి వాళ్ళ కథల్లో వాళ్ళు ఉన్నారు. మేము అట్లేము. మేము దేవుడి దగ్గర ఒకటే నిర్ణయం తీసుకున్నాం, పిల్లలిద్దరు పాస్ అవ్వాలనుకున్నాం. ఆ పక్కలోనే నడిపిస్తున్నాం మేము. ఎందుకంటే రేపు పొద్దున్న నీ ఎట్ట వాక్యం చెప్పి నా బిడ్డ నా తోడు అవ్వాలి, నా బిడ్డ నా బైబిల్ చదవాలి. నా భార్యకి ఎట్లా మొత్తం నా భార్య పూర్తి అయిపోయింది. నా భార్య రెడీగా ఉంది, పాటలు పాడింది, ఏ మాటలు చెప్పమని చెప్పింది. నా పెద్ద బిడ్డ చిన్న బిడ్డ రెడీ అయితే మీ కుటుంబం మొత్తం పూర్తి దేవుళ్ళకి వస్తుంది. ఇప్పుడు వీటిలో చెబుతున్నాయి. మాకు డబ్బులు చంపైన ఆశ లేదు, కోట్లు చంపైన ఆశ లేదు, మాకు ఆశ ఏ వద్దు. మా సార్ దేవుడు ఒక ప్లాట్ 4 ప్లాట్లు ఇచ్చాడు. ఒక్క కారు అడిగితే 3 కార్లు ఇచ్చాడు. 6 కారు ఉంది అక్కడ. ఏంది మా సార్, మేము ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాకు తోడుగా ఉంటున్నాడు. అంత సక్రమం జరుగుతుంది మాకు. మా తల్లిదండ్రి ఆరోగ్యం. నా తల్లిదండ్రి ఇప్పుడు నా తండ్రి కష్టపడినందుకు నా తండ్రి ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం నుంచి ఇంటి దగ్గర ఉన్నాడు. బ్రహ్మానంద అన్నాడు, హ్యాపీగా తిన్నాడు. నా తల్లి కూడా చూపి తాపి అంటున్నాడు. ఆయన మన బేన్ స్టోక్ అంటే మామూలు స్టోక్ కాదు, అది చచ్చిపోవాలి. ఇప్పటికి కూడా చచ్చిపోయేవాడు కూడా. మరి ఆయన బతికిస్తున్నాడంటే నిజాయితీ. ఎవరు ఒక్కటే కొద్దిగా ప్రాబ్లం కానీ నా తండ్రి చాలా మంది అన్నం పెట్టాడు, చాలా మంది పెళ్లిళ్ళు చేశాడు. పుచ్చుకొని మళ్ళీ నిజాయితీ ఉంది కాబట్టి దేవుడు మనం కాపాడుకుంటే ఈరోజు దేవుడు దిగిపోయాడు. వీళ్ళందరూ చూపిరా. ఇప్పుడు పిల్లలు కూడా ఆఖరికి ఇక్కడే కూర్చున్నారు, మమ్మల్ని నమ్ముకున్న పిల్లలు కూడా. ఇదండి దేవుడు మారుతామండి. ఈ నిజాయితీకి మారిన వాళ్ళు వీళ్ళు నిజాయితీ చెబుతారు. ఈ నిజాయితీ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ భోజనాలు పెట్టి నేను పిలవాల. ఇప్పుడు కూడా మా ఇంట్లో భోజనాలు లేవు. రేపు వచ్చినప్పుడు భోజనాలు పెడతాను నేను. చూడండి, మా బామ్మడిది కొత్త ఇల్లు కట్టాడు. వాడు కూడా నేను భోజనాలు పెట్టిన. ఇప్పుడు కూడా దేవుడు వాడిని కూడా ఆశీర్వదించాడు మమ్మల్ని. ఎందుకు బయట అనుకున్నాడు, 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించాడు. అక్కడ చక్కని ఇల్లు ఎక్కడ రేపు చూపిస్తారు, రేపు అక్కడే పెడతా పాలన. సాక్ష్యం వెళ్తా అయిపోవాలి. ఇప్పుడు కొద్దిగా చెప్పాను. రేపు 20 రోజులు నేనేమనుకున్నావో దేవుడు ఏం చెప్పాలో నాకు చెప్పేస్తాడు. ఆ సొంతంగా చెప్పేది అయితే నాకు గొడుగుడు దడ నాకు దొడుగు లేదు, ఆయాసం లేదు, ఇది లేదు. నాకు చాలా ఉన్నాయి మాత్రం బాగా నచ్చాడు. వాళ్ళు యువత గట్టిగా నిజంగా చాలా మంది దేవుళ్ళు అందరూ పేదలకు అందరికీ చర్చికి వెళ్తే ఉప్పు సాంబార్ అన్నం పెడతాడు. దేవుళ్ళు పేదలకు ఒక రకం, ఊళ్ళో ఒక రకం పెట్టాడు. అందరికీ పెడతాడు. అందరూ చక్కగా చూస్తాడు. ఆయన ప్రార్థన చేస్తాడు. ఇంకా ఆయన అంటాడు, ఈ మంచి కదా చెడు కదా ఇది నాకు అనవసరం. చేసిన యథార్థం చూడాలి, చూసి నమ్మాలి. చూసినప్పుడు కానీ చూడండి నమ్మాలి. దేవుడు చెప్పాడు. మేము చాలా మంది చూసే నమ్మాను. దగ్గర ప్రాంతాలు చూశాను. అది పాస్టర్ అంటే అటుండాలని నా కోరిక. అయ్యో పాస్టర్ని కించపరిచినట్టు కాదు, ఏ పాస్టర్ని ఎత్తి చూసినట్టు కాదు. చాలా మంది నా చుట్టమేం కాదు, మీరేం మాకు శత్రువులేం కాదు. ఎవరన్నా అయ్యాన్న గుర్తుపెట్టుకున్నాను. ఇది మీరు మంచోళ్ళు ఉండాలని నా కోరిక. మీ చర్చికి వస్తాను కాబట్టి వాళ్ళు మీరేమంటారు, ఆ చర్చి రావాలి. ఓకే, నీ చర్చి నీ దయ్యం వచ్చాను కానీ దేవుడు నీ దేవుడు కాదు. అది గుర్తుపెట్టుకుని ఫస్ట్. చర్చి అయితే నీ చర్చి ఉండొచ్చు, ఆ చర్చిలో కూడా మా డబ్బులు పడి ఉన్నాయి. అది గుర్తుపెట్టుకుని ఫస్ట్. మేము ఫస్ట్ ఎత్తనం వేసింది, మేము నీళ్లు పోసింది, మేము శుభ్రం చేయాలి. ఈరోజు అంతా అయిపోయింది, సమయం జరుగుతుందంటే దేవుడు తెలుసుకున్నాడు అనుకో, ఏమైతే అది వద్దు. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి. మీ పిల్లలను పాఠం చేయండి, మీ కూతుర్ని పాఠం చేయండి. కానీ పక్కన కూడా మానవులు కూడా ఆశ చేయాలని గుర్తుపెట్టుకోండి. అందరూ బయట చెప్పలేరు, గుర్తుపెట్టుకోండి. పథకం గుర్తించాల్సింది మీరు తండ్రి స్థానంలో ఉన్నప్పుడు. ఏ పిల్ల ఎక్కువ తింటుందా, ఏ పిల్ల తక్కువ తింటుందా అని చూడాల్సిన బాధ్యత మీకు ఉంది. అంతేగాని ఏసీ రూమ్లో కూర్చొని పైన కూర్చొని కింద కూర్చొని నోట్లో మాటలు ఎవరైనా చెబుతారు. ఈ మాట చదవడానికి కనీసం నాకు 10 సంవత్సరాలు పెట్టింది. నేను దేవుడు దగ్గరికి వచ్చిన ఈ రోజు మైకి కొట్టుకుని ఈ రోజు చదువుతున్న మాటలు గుర్తుపెట్టుకోండి. మాటలు చెప్పుకొని చాలా మంది అంటారు. ఇప్పుడు 10 సంవత్సరాలు పెట్టింది చూసుకోండి. నాది హిస్టరీ ఉంటుంది, యూట్యూబ్లో ఉంది. ఏ సాక్ష్యం లేకుండా నేను సాక్ష్యం చెప్పట్లా, అంతా ఉంది, నాది అంతా ఉంది. ఆ భార్య కూడా ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో ఒక జరిగినంత చూస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి. అది ఎవరిని కించపరచొద్దు. మీకు ఎంత డబ్బు ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు, వచ్చిన మొత్తాన్ని చూడండి, పక్కన చేయండి, బాగా చూసుకోండి. ఇది నా సాక్ష్యం. మళ్ళీ రేపు ఇది ఇంతకాంచి మళ్ళీ జరిగింది రేపు చదువుతానని మర్చిపోయింది కదా. అది కూడా డైరీ చూసి మీకు మనసుకి ఏదనిపిస్తే చేయండి, మంచిగా చేయండి. దేవుడిని మాత్రం అనుమానం కావద్దు. దేవుడు మీ ఒక్క దేవుడే కాదు, అందరు దేవుడు. అందులో టైం దగ్గర పడింది. మీరు బాగా ప్రార్థన చేసి అందరం రక్షించాలి. డబ్బు గిబ్బు మనం తీసుకుంటాం అలా అని చెప్పి డబ్బు సంపాదించామంటే డబ్బు నేను సంపాదలేదు.
దేవుడు ఇచ్చిన వరకే జాగ్రత్తగా మా అమ్మ మనం తినడానికి మేము ఉండాలి. మేము డైలీ కష్టపడతాం, ఇంటి దగ్గర కూర్చొని ఒక్క రూపాయి కూడా తినాం, ఎవరు సొమ్ము మేము తినాం. మీ రోజు నా భార్య నీకు కష్టపడుతూనే ఉంటాం. అది మీరు తిని మీకు కష్టపడి తినండి మా గారికి. అది గుర్తుపెట్టి మీ ఇంటి దగ్గర కూర్చొని ఎవరో ఉండిళ్ళు వేస్తారు, ఎవరో దశం భాగాలు వేస్తారు, ఎవరో వేస్తారు, మీ కారులో తిరగాలి, నగలు తిరగాలని ఆశించవచ్చు. ఏ భాష అయినా దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. కాలం దగ్గర పడింది. నాలాంటి రోజు చదువు దేవుడు చెప్పేస్తున్నాడంటే ఇక మీరు మారిపోతే మీ అంత ఇంగిదో నేను చెప్పలేను కదా నాన్నతో నేను. ఎందుకంటే నా చదువు లేదు, సంస్కారం లేదు, ఫస్ట్ నా అంత గాలుడు ఉండేది, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అలాంటిది నేను ఇంత మాటలు చెబుతున్నానంటే దేవుడు అనేది చెప్పేస్తున్నాడంటే మీరు అంత సంస్కారం చదువులో మారిపోతే దానికి విలువ ఉండదు. ఆ దేవుడు చెప్పేస్తున్నాడని చెప్పి మీరు గుర్తుపెట్టుకొని దయచేసి అందరూ మారండి. ఎవరు నా తక్కువ, ఎవరు ఎక్కువ కాదు, చాలా ఉన్నాయి ఎక్కువేం కాదు. మా ఇంటికి వచ్చే పాస్టర్ కూడా ఎక్కువ తక్కువేం కాదు. ఆయన కూడా మంచిగా ఉండాలని, వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని అందరూ పాస్టర్ గురించి పాపం చేద్దాం అంటామా. కళ్ళు మూసుకోండి. స్తోత్రం 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 పరలోకం నా తండ్రి, లోక సృష్టికర్తమైన దేవా, మీ ఘనమైన నామానికి కోట్ల ఆసుపత్రులు స్తోత్రం తండ్రి. ప్రభా, ఆకాశం ముందు నువ్వు నాయన, భూలోకం ముందు నువ్వే నాయన. ప్రభా, తోడుగా ఉండయ్యా, పాస్టర్లు అందరినీ సన్మార్గంలో నడిపించవాలని తండ్రి నాయన. ఎవరు డబ్బులు లేక ఎవరు తిరిగి రాటదయ్యా. ప్రభా, మీ మాట కోసం వస్తున్నారు ప్రభా, నీ ఇల్లు కోసం వస్తున్నారు. ఆ రోజు 2 చేపలు 5 రోడ్లు 5,000 మందికి పంచి 12 గంటలు మిగిలిన తండ్రి. ఆ శక్తి తెచ్చుకోవడం మరి పాస్టర్లు మరి ఎందుకు అనుకుంటున్నారో అది వాళ్ళ మనసుకి ఎదురులేస్తున్నాను ప్రభా. ఫస్ట్ ఎదురుని గుర్తించండి, వాళ్ళ మనసును అర్థం చేసుకోండి. మనం ఫస్ట్ ఎంతో నా దిగిపోండి. ఆ రోజు వేస్తూ కాళ్ళు గడిగాడు, ఆ రోజు శిష్యులు కాళ్ళు గడిగాడు ఏసయ్య. మీరు అలాగా వేసే కానీ గొప్పలేం కాదు, నా చర్చి అని చెప్పి గర్వపడవద్దు. మీరు మీ చర్చి కదా అదే రోజు నేను చెప్తున్నాడంటే మీ అందరూ మీ పిల్లలు అన్నప్పుడు మేము చూద్దాం. మా మాటలు మీరు వినాలి, తప్పైనప్పుడు అయ్యా అని చెప్పాలి. అంతే తప్పగా మీకు ఒక లెక్క మాకు ఒక లెక్క లేదు దేవుని దగ్గర. అందరూ ఒకే లెక్క, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే లెక్క. వీళ్ళందరూ కూడా పాటలు పాడితే తక్కువ నేను మరి చదువుతున్నాను. నా భార్య ఒకసారి పాడిన పాటలు వీళ్ళందరూ కూడా పాటలు నేర్పుతాను, వీళ్ళందరూ కూడా సువార్త నేర్పుతాను, వీళ్ళందరూ కూడా 10 మంది చెప్పేది తయారు చేస్తాను. అది నా తండ్రి ఇచ్చిన బాధ్యత. వాళ్ళు నా మీద రాకుండా చక్కగా చూసుకుంటాను, అంత చక్కగా చేస్తాను. ఎందుకంటే నీ తప్పు చేశాడనుకో వాళ్ళు కూడా నేను అడుగుతాను, ఏది నువ్వు నాకు ఇటు చెప్పి తప్పు చేశాను, అది నేను తెచ్చుకోకూడదు, తేకూడదు. దయచేసి అర్థం చేసుకుంటారని ఈ చిన్న పాత్రతో మీరు అందరూ కళ్ళు తెచ్చుకుంటారని చేస్తూ అద్భుతమైన నామంలో నా తండ్రి కూడా మరి ఒంట్లో బాగుండాలని మీ అందరూ ప్రార్థన చేయండి. నా భార్య గురించి కానీ, నా తల్లి గురించి కానీ, ఈ కుటుంబాలందరి గురించి యూట్యూబ్లో చూసే వాళ్ళు సార్, ఇదే సారు, రవి సార్, కిషోరయ్య గారు, అయ్యా అందరూ మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎంత తక్కువ చేసినట్టేం కాదు. వాడు గుర్తుపెట్టుకోండి, ఎదురులో సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఆలోచించండి, ఎదురులో బాగుంటే మనం బాగుంటామని ఆలోచించండి. అందరూ మనసులో చక్కగా నిలుచుకొని కోపడకుండా చక్కగా ఉండాలని చేసే పరిశుద్ధమైన అడిగి వేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.